శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మీకు నిన్నటి రోజున శ్రీకాళహస్తి క్షేత్రం యొక్క ప్రాశస్త్యత గురించి కొంత వివరించి ఉన్నాను. భక్త కన్నప్పకి, సాలెపురుగుకి, పావుకి, ఏనుగుకి శ్రీకాళహస్తి క్షేత్రంతో ఎటువంటి అవినాభావ సంబంధం పేరుతో కలిపి ఉన్నదో అలాగే ధూర్జటికి కూడా ఉన్నది. సాహిత్య రూపము చేత ధూర్జటి ఆ క్షేత్రమునందు దర్శనమిస్తూనే ఉంటారు. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. సాధారణంగా ఇటువంటి పురాతనమైన ప్రాచీనమైన స్వయంభూ క్షేత్రములకు అనేక మంది కవులు వెడుతుంటారు. ఈ వెళ్ళినటువంటి కవులు స్తోత్రం చేస్తూ ఉంటారు స్వామిని. కొందరు ఆ స్వామిని ప్రధాన వస్తువుగా తీసుకుని కావ్యరచన చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప గ్రంథరచన చేసిన వాళ్ళు ఉన్నారు. ధూర్జటి శతకరచన మాత్రమే చేశారు. శతకం అంటే ఒక 100, 116 ఇలా అంకెతో 2 ఒడ్లు కింద ఉండేటటువంటి శతకం. మీరు యువతల ఒడ్డులోంచి అందులోకి దిగి అవతల ఒడ్డు మీదకి ఎక్కియచ్చు. దాన్ని శతకము అంటారు. అంటే 116 పద్యములను చదువుతున్నప్పుడు మీరు కొన్ని భావతరంగములకు లోనవుతారు. కానీ కేవలము ఒక శతక రచన చేసినటువంటి ధూర్జటి శ్రీకాళహస్తి క్షేత్రంలో అంత శాశ్వతత్వాన్ని ఎలా పొందగలిగారు? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు ఒక్కసారి పరిశీలన చేయండి. మనకి ఆంధ్ర సారస్వతానికి సంబంధించినంత వరకు నన్నయ్య గారి దగ్గర ప్రారంభం చేస్తే నదీ ప్రవాహం 16వ శతాబ్దం దగ్గర కృష్ణదేవరాయలు, 16వ శతాబ్దానికి ముందు కృష్ణదేవరాయల వారు పరిపాలించినటువంటి కాలము నడిమి బొడ్డు, బాగా లోతైనటువంటి ప్రవాహం ఉంది ఆ సమయంలో ఆంధ్ర సాహిత్యం. అష్టదిగ్గజాలు సాహిత్యాన్ని వెలగించారు. అందులో ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి అని చెప్పుకున్నారు పెద్దనగారు. అటువంటి పెద్దనగారు మనుచరిత్ర లాంటి ప్రబంధ రచన చేశారు. అయినా కృష్ణదేవరాయల వారు రచించినటువంటి ఆముక్తమాల్యద కానీ, లేకపోతే తెనాలి రామలింగడిగా పుట్టి రామకృష్ణుడిగా మారినటువంటి తెనాలి రామకృష్ణుడు కానీ, లేకపోతే వేరొకరు నంది తిమ్మనగారు రాసినటువంటి పారిజాతాపహరణం కానీ, ధూర్జటి రాసినటువంటి కాళహస్తీశ్వర శతకంతో సమానంగా ఇవాళ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయా? లేవు. కానీ ధూర్జటి రచించినటువంటి కాళహస్తీశ్వర శతకంలో కేవలం పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రమే ఉన్నదా అని మీరు అనుకుంటే లేదు. అది నేనంటాను ఒక నడువడి శాస్త్రం, ఒక మానసిక శాస్త్రం. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంటుంది, శంకరాచార్యుల వారి శివానంద లహరి చేత చాలా ప్రభావితులయ్యారు ధూర్జటి అనిపిస్తుంది. నిన్నను నేను ఉపన్యాసం పూర్తి చేసే ముందు ఒక పద్యంతో పూర్తి చేశాను. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృచ్యులింగ మహోద్యోగము చేయు నెమ్మనము అని. ఆ శ్లోకాన్ని మీరు కొంచెం పరిశీలన చేయండి. అలాంటి శ్లోకాన్ని సంస్కృతంలో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పారు. సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిరౌ నటత్యాశాఖా స్ఫటతి ఝడితి స్వైరమభితః కపాలిన్ బిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢాభక్త్యా బధ్యావా శివభవదధీనం కురు విభో అని. శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకుని రచన చెయ్యని మహాకవి మీకు కనపడడం. మూకుడంతటి వాడు కూడా శంకర భగవత్పాదులు వాడినటువంటి మాటలకి తుల్యమైన మాటలు కొన్ని వేసి మూకపంచశతిలో శ్లోకాలు కనపడతాయి. అలాగే ధూర్జటి కూడా కొన్ని శ్లోకాలు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చేసినవి దృష్టిలో పెట్టుకుని కాళహస్తీశ్వర శతకంలో చెప్పారేమో అనిపిస్తుంది. అయితే నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఇది మరి సాహిత్య చౌర్యం అవుతుందా? శివానంద లహరిలో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక పద్యాన్ని ఆధారం చేసుకుని, ఒక శ్లోకాన్ని ఆధారం చేసుకుని, అందులో నువ్వు నా మనస్సనబడేటటువంటి కోతిని తీసుకుని నీ భిక్షాపాత్రలో నువ్వు భిక్ష తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు అనువుగా ఉంటుంది కాబట్టి కోతిని చేతపట్టు అని శంకరులు పరమశివుడికి స్తోత్రం చేస్తూ చెప్పారు. ధూర్జటి దాన్ని మార్చి నేను దొంగని నీ పాదాలకేసి నా మనస్సు అనే దొంగని కట్టు అని మార్చారు. ఇద్దరూ మోహాటవ్యాం అన్న మాట గురించే మాట్లాడారు. మరి శంకర భగవత్పాదుల యొక్క అభిప్రాయాల్ని తీసుకుని కొద్దిగా మార్పు చేస్తే అది కించిత్ దోషభూయిష్టం కాదా అని అనుమానం రావచ్చు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. ఇల్లు నాదే,
నా ఇంటి పెరట్లోనే ఒక గులాబీ మొక్క ఉంది, నేను ఆ గులాబీ మొక్కకి సంబంధించినటువంటి ఒక కొమ్మనే తీసుకొచ్చి నా ఇంటి వీధిలో పాతాను. పెరట్లో ఏ పువ్వులు పూస్తోందో మొక్క అదే పువ్వులు వీధిలో పూస్తోంది. ఇప్పుడు నేను ఒక మొక్కని చౌర్యం చేసి తీసుకొచ్చి వేసుకున్నాను అని మీరు అనగలరా? పెరట్లో ఉన్న మొక్క నాది, వీధిలో ఉన్న మొక్క నాదే, ఒక మొక్కలోంచే తెచ్చాను కాబట్టి. దూర్జటి రూపంలో పలికినవాడు శంకరుడే, అమ్మవారే. శంకరాచార్యుల వారి రూపంలో పలికింది అమ్మవారే. బహుశా నాకైతే అనిపిస్తుంది ఆధునిక కాలంలో తెలుగు పద్యం రూపంలో ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి భక్తుల్ని ఉద్ధరించడానికి దూర్జటి నోటి ద్వారా అమ్మవారు ఈ పద్యాలు పలికిందేమో అని నాకు అనిపిస్తుంటుంది. లేకపోతే సాధారణంగా శతకాల్లో భగవంతుడిని కీర్తన చేస్తారు తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇంత నిష్కల్మషంగా, ఇంత నిజాయితీగా మాట్లాడగలిగినటువంటి నేర్పరితనం, అలా మాట్లాడగలిగినటువంటి స్వచ్ఛమైన హృదయం ఎవరికో తప్ప ఉండదు. తప్పు చెయ్యని వారు ఎవరండి ప్రపంచంలో? తప్పు చెయ్యని వారు ఎవరూ లేరు. కానీ తప్పు చేసినప్పుడు అయ్యా నా వల్ల పొరపాటు జరిగింది అని ఈశ్వరుడి ముందు నిలబడి అంగీకరించగలగడం ఎంత గొప్ప విషయం అది. దాన్ని ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా చెప్పాడండి అసలు మహానుభావుడు. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మనస్తత్వశాస్త్రము ఆదిశంకరులు దూర్జటి అని ఒక ప్రసంగం చేస్తే కొన్నాళ్ళు, అంటే ఒక రోజులో అయ్యేది కాదు, ఒక వారం రోజులో 10 రోజులో అసలు మనస్తత్వశాస్త్రం గురించి శంకరాచార్యుల వారు దూర్జటి ఎలా మాట్లాడారు వాళ్ళ గ్రంథాల్లో అన్నది పరిశీలన చేస్తే మీకు ఎన్ని వజ్రాలు అందుతాయో. కాబట్టి దూర్జటి మహాపురుషుడు, ప్రథస్మరణీయుడు. ఆయన్ని తలుచుకుంటే చాలు మనం ఉన్నతిని పొందుతాం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట మనకి లెక్కకి తెలిసి 63 మందిని నాయనారులుగా చెప్తాం. వైష్ణవ సంప్రదాయంలో అయితే 12 ఆళ్వారులు అంటారు. ఆళ్వారులు అంటే వాళ్ళ ప్రయత్నం లేకుండా ఈశ్వరానుగ్రహం చేత భగవంతుని యొక్క సాయుధ్యమును లేదా సామీప్య సాలోక్యములను పొందినవారు. అలాగే శైవ సాంప్రదాయంలో వాళ్ళ ప్రయత్నం లేకుండా ఈశ్వరానుగ్రహం చేత ఉన్నత స్థితిని చేరినటువంటి వారు నాయనారులు. 63 మంది నాయనారులైతే దూర్జటి కూడా ఆ స్థాయిలోనే నిలబడిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం చిత్తశుద్ధితో నమ్మకంతో మాట్లాడాడు. ఇవాళ మనం పూజ చేసేస్తాం పూజ గదిలో, యువతల గదిలోకి వచ్చేటప్పటికీ మనం చేసే పని ఈశ్వరుడు చూడటం లేదు అని మనకు ఒక నమ్మకం, మనం మాట్లాడే మాట ఈశ్వరుడికి తెలియట్లేదు అని మనకు ఒక నమ్మకం. మనకు ఆ నమ్మకం లేకపోతే, ఆ విశ్వాసం లేకపోతే మనం ఇన్ని పాపపు పనులు ఎలా చేయగలుగుతాం? కానీ దూర్జటి ఒకటి నమ్మాడు, నేను చేస్తున్న తప్పులన్నీ ఈశ్వర సాక్షిగానే జరుగుతున్నాయి, ఈశ్వరుడు చూస్తున్నాడు ఈ తప్పులన్నీ నమ్మాడు. కాబట్టి వెళ్ళి బుకాయించలేదు, నేను ఈ తప్పులు చేశానన్నాడు. మరి ఎందుకు మార్చుకో అని నువ్వు అడుగుతావేమో. నేను గెలవలేకపోతున్నాను నా ఇంద్రియాలని, నువ్వు గెలిపించని అడిగాడు. నాకు కోరిక ఉంది నిన్ను చేరాలని, కానీ చేరలేకపోతున్నా. కారణం ఏమిటంటే నా ఇంద్రియాలే. కాబట్టి శంకర, నువ్వు నా ఇంద్రియములను గెలిపించి నన్ను నీ వాణ్ణి చేసుకోని ఆర్తితో ప్రార్థన చేశాడు. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు ప్రత్యేకించి ఎవరికి రావాలి అంటే, నన్ను మన్నించండి, నేనంటాను వ్యక్తిగతంగా నా అభిప్రాయం, ఈ పద్యాలు ముందు రావలసింది ఎవరికంటే ఆడవాళ్ళకి రావాలి. మగవాళ్ళకి రాకూడదని నా ఉద్దేశ్యం కాదు, కానీ ఆడవాళ్ళకి రాకపోతే మీరు భవిష్యత్ తరాల పట్ల కొంత బాధ్యతారహితంగా ప్రవర్తించినట్టు. ఆడది ఇంట్లో చల్ల చేసుకుంటూ, వంట చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇల్లు ఉడ్చుకుంటూ ఒక పద్యం చదవడానికి లలితా సహస్రనామ స్తోత్రం అలా చదువుతానంటే కుదరదు. కాళహస్తీశ్వర శతకంలో ఉన్న పద్యాలు నిజంగా మీరు పరవశించిపోతూ పొద్దున్నే నిద్రలేచి మీరు ఆ ఇల్లు ఊడ్చుకుంటూ నిరూపంబుతలంపగా తుది మొదల్నేగాన నీవైనచో రారారమ్మనియంచు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాదపద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అని చదువుతుంటే ఇంట్లో ఉన్న పిల్లలకు ఆ సంప్రదాయం రాదండి. ఇంట్లో ఉన్న పిల్లలకు అవి పట్టుబడితే, అమ్మ ఏమిటమ్మా ఈ పద్యం అని అడిగితే మీరు అందులోంచి దాని వైభవాన్ని వర్ణిస్తుంటే పిల్లలు ఎంత సన్మార్గంలోకి పెడతారు. దూర్జటి కాళహస్తీశ్వర శతకం ఆంధ్రదేశంలో ప్రత్యేకించి తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప వరం. అటువంటి శతకం అది. సరే, అందులోంచి మీకు నేను ఇవాళ ఒక పద్యాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను. దూర్జటి అంటారు,
పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం అండి! పద్యం పైన మకుటం చెప్పడం ఒకెత్తు. మీరు ఒక కీర్తన రచన చేశారనుకోండి, పల్లవి చెప్పడంలోనే ఉంటుంది గొప్పతనం అంతా. చరణం ఏముందండి, పల్లవిని వ్యాఖ్యానం చేస్తుంది. పల్లవి ఏది చెప్తున్నారో అది మీరు చేసేటటువంటి కీర్తనకి ప్రాణమై కూర్చుంటుంది. మీరు చెప్పే చరణాలన్నీ మళ్ళీ పల్లవిలోకి వెళ్ళాలి. మీరు పల్లవిలో ఏదన్నారో అదే వ్యాఖ్యానం అవుతుంది కింద ఉన్న చరణాలు. దూర్జటి గొప్పతనం చూడండి. ముందు నామము యొక్క గొప్పతనాన్ని చెప్పారు, చిట్ట చివరికి వచ్చేటప్పటికీ దాని యొక్క అవసరాన్ని చెప్తున్నారు. పవి పుష్పంబగు. పవి అంటే వజ్రాయుధం లేదా వజ్రము. వజ్రమును ఆయుధముగా వాడుకున్నటువంటి వాడు లోకంలో దేవేంద్రుడు. పవి పుష్పంబగు. ఆ వజ్రాయుధం పుష్పముగా మారిపోతుంది, అంటే అంత మెత్తగా మారుతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు. అగ్ని అంటేనే వేడిగా ఉంటుంది, అది మంచుగా మారిపోతుంది, అంటే అంత చల్లగా అయిపోతుంది. ఇవి సృష్టి ధర్మముల యందు వ్యతిరిక్త భావనలు. వజ్రం అంటే ఎప్పుడూ కఠినంగానే ఉండాలి, చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి దాని పేరు వజ్రం. ఆ వజ్రము పవి పుష్పంబగు మెత్తటి పువ్వులా అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది, ఎందుకు అయిపోతుంది? అగ్ని మంచగు. అగ్నిహోత్రము చల్లగా మంచులా అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? అగ్ని చల్లగా ఎందుకు అవుతుంది? అగ్ని మంచగు. ఆకూపారం భూమిస్థలంబగు. ఆకూపారం అంటే సముద్రం. సముద్రము భూమి అయిపోతుంది, అంటే నీరంతా ఇంకిపోతుంది. శత్రుండతిమిత్రుడవు. శత్రువైనటువంటి వాడు చాలా గొప్ప మిత్రుడైపోతాడు. విషము దివ్యాహారమౌ. విషము తింటే అది గొప్ప ఆహారమై కూర్చుంటుంది. ఎప్పుడు ఎన్నగా ఆలోచించి చూస్తే శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్. ఎప్పుడు శివ 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 అని చెప్పడం అలవాటైన వాడు ఎవడున్నాడో వాడికి పైవి మారుతాయి. అంటే ఇందాక నేను ఎలా చెప్పానో అలా మారుతాయి. ఎందుకు మారలాగా అంటే మీ యందు ఆనుకూల్యతని పొందుతాయి పంచభూతములు కూడా. శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్. శివ నీ నామము సర్వవస్యకరమౌ. ఈ పద్యంలో ఉన్నటువంటి గమ్మత్ ఏమిటో తెలుసా అండి? లోకానికి చెప్పట్లేదు కాబట్టి జనులారా మీరు శివనామమును పట్టుకొనుడు అని చెప్పట్లేదు ఆయన, శివుడికి చెప్పుకుంటున్నారు. ఇదే మీరు పట్టుకోవలసినటువంటి గమ్మత్తు. ఆయన మీకు బోధ చేయలేదు, నాకు బోధ చేయలేదు. దూర్జటి ఏది చెప్పుకున్నా శివుడికి చెప్పుకున్నాడు. శివుడికి చెప్పుకుంటున్నాడు వెళ్ళి. ఏమని? శివ అని శివుణ్ణి పిలిచి నీ నామము సర్వవస్యకరమవు. నీ నామము ఎప్పుడూ పలకాలి, ప్రతిదానికి అవసరం అది. శివ నీ నామము సర్వవస్యకరమవు. శ్రీకాళహస్తీశ్వర. మకుటం ఆ శివుణ్ణి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడిగా చూస్తున్నాడు కాబట్టి శివ శ్రీకాళహస్తీశ్వర. ఇందులో ఉన్నటువంటి మాటని మీరు కొంచెం పట్టుకోండి. పైవి ఎలా మారుతాయన్న విషయాన్ని నేను మీకు ఒకసారి విజ్ఞాపన చేస్తాను. అవి దేని కొరకు అంటే విచారణ చెయ్యమని. కవి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకోసం చెప్తే దీన్ని వివరణ చెయ్యాలి. నేను రేపు పొద్దున్న లోకానికి తెలుస్తుందో తెలియదో వజ్రం పువ్వు ఎలా అవుతుంది అని వాళ్ళు అనుకుంటారేమో. అంటే మళ్ళీ తర్వాత పద్యంలోనో ముందు పద్యంలోనో పువ్వు వజ్రం పువ్వు ఎలా అయిందో అగ్ని మంచి ఎలా అవుతుందో వివరణ చెయ్యాలి. ఆయన మీకోసం చెప్పట్లేదు, ఆయన శివుడి కోసం చెప్పుకుంటున్నాడు. శివుడికి అర్థం అవ్వదని కాదు, తాను శివుడికి అర్థం అవ్వాలని చెప్పుకుంటున్నాడు. నేను ఈ స్థాయిలో ఉన్నాను కానీ నాకు తెలుసు శివ, నేను ఎన్ని తప్పులు చేస్తున్నా నా మనస్సు ఎక్కడుంటుందో తెలుసా? తప్పు చేస్తూ ఉంటాను, అయినా నా నాలుక శివనామం వదలలేదు, శివ శివ అంటూనే ఉంటుంది. శివ నీ నామము సర్వవస్యకరమవు. నీ నామము వదిలిపెట్టకూడదు. శ్రీకాళహస్తీశ్వర ఆ నామము రక్షించి తీరుతుంది. మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. కలియుగమంత ప్రమాదకరమైనటువంటి యుగము వేరొకటి ఉండదు. ఎందుచేత? మీరు యజ్ఞము చేయలేరు, యాగము చేయలేరు. ఎందుకు చేయలేరు అన్న విషయాన్ని పక్కన పెట్టండి, ఇప్పుడు అవన్నీ నేను చెప్తే చాలా కష్టం.
యజ్ఞయాగాది క్రతువులు మీరు చెయ్యలేరు, లేకపోతే విశేషమైన కార్యక్రమాలు చేయలేరు. అన్నిటినీ మించి 18 సెకండ్లకి మించి ఎవరైనా 18 సెకండ్లు కానీ విస్మృతి లేకుండా భగవంతుడి పాదములను ధ్యానములో చూడగలిగితే వాడు ముముక్షు, వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు కలియుగంలో. అంటే 18 సెకండ్లు మనస్సు నిలబెట్టలేరు. ఇంత చంచలమైనటువంటి మనస్సు ఉంటుంది. ఇటువంటి స్థితిలో మిమ్మల్ని ఉద్ధరించడానికి ఏముంది కలియుగంలో? కలియుగంలో మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అత్యంత తేలిక మార్గం ఏదో తెలుసా అండి? నామమే. మీరు నామమును పూనికతో పట్టుకోవాలి. అందుకే ఇన్ని నామాలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రారంధం ఏమొస్తుందంటే, ఒక నామం పట్టుకుని ఇంకొక నామాన్ని ద్వేషించకూడదు. భగవంతుడికి రూపములు ఆయన కోరుకున్నాడు కాబట్టి తీసుకున్నాడు. బాగా మీ జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఎవరైనా రూపముల యందు భేదం చెప్పేవాళ్ళు జీవితంలో తటస్థిస్తే వాదన చెయ్యొద్దు. కానీ లోపల ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మృత్పిండమేకం బహుభాండ రూప. మట్టి ముద్ద ఒక్కటే ఉంటుంది. ఆ మట్టి ముద్ద తీసుకుని మీరు మూకుడు చేస్తే మూకుడు అవుతుంది, దాంతో అట్లకాడ చేస్తే అట్లకాడ అవుతుంది, మీరు ప్రమిద చేస్తే ప్రమిద అవుతుంది, మట్టితో బొమ్మ చేస్తే బొమ్మ అవుతుంది. ఇన్ని రూపములుగా మారినటువంటిది మట్టి ఒక్కటేనా కాదా? ఒకటే మట్టి. మృత్పిండమేకం బహుభాండ రూప, గోక్షీరమేకం బహుధేనుజాత. అనేకమైన ఆవుల యొక్క పాలు మీరు పితికారు. మత్సల ఆవుల పాలు పితికారు, తెల్లావుల పాలు పితికారు, నల్లావుల పాలు పితికారు, ఎర్రావుల పాలు పితికారు, అన్ని పాలు తెచ్చి కలిపారు. ఇప్పుడు ఈ పాలని మీరేమంటారు? ఆవు పాలు అని పిలుస్తారు. ఇన్ని రకాల పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అంతేకాని మత్సలావుల పాలు మత్సలుగా, ఎర్రావు పాలు ఎర్రగా, తెల్లావు పాలు తెల్లగా ఉండవుగా. ఎన్ని ఆవులు ఇచ్చినా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. ఆవు పాలు అని పిలుస్తారు తప్ప నల్లావు పాలు, ఎర్రావు పాలు, తెల్లావు పాలు అని మీరు పిలవలేరు, మీరు గుర్తించలేరు కలిపేసిన తర్వాత. గోక్షీరమేకం బహుధేనుజాత. అలాగే సువర్ణమేకం బహుభూషణ అని. ఒకటే బంగారం ఉంటుంది. ఒకరి మెడలో మంగళసూత్రంగా ఉంటుంది, వేరొకరి చేతులకి గాజులుగా ఉంటుంది, నా మెడలో రుద్రాక్షలుగా ఉంటుంది, వేలికి ఉంగరాలుగా ఉంటుంది, కాలికి కడియాలుగా ఉంటుంది, భుజాలకి కేయూరములుగా ఉంటుంది. ఎన్ని నామములు ఎన్ని రూపములు పొందినా ఏది పొందింది? ఒక బంగారమే పొందింది. అలాగే ఒక్క ఈశ్వరుడే అనేక రూపములను పొందుతాడు తప్ప ఈశ్వరుడు యందు భేదం ఉండదు. వస్తుతః భేదం లేదు. ఉన్నది ఒక్క పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే ఒకనాడు శివుడిగా కనపడ్డాడు. ఇవాళ నేను మీకు కాళహస్తీశ్వర శతకం చెప్తూ పరమశివతత్వం చెప్తూ పొంగిపోతున్నాను. రేపు నేను నవంబర్ 5వ తారీఖున సూర్యకళామందిరంలో వేదిక మీద కూర్చుని శ్రీకృష్ణ కర్ణామృతం చెప్తాను. అప్పుడు నేను కృష్ణతత్వాన్ని తలుచుకొని పొంగిపోతాను. ఎందుకు పొంగిపోతాను? అదేమిటండి, కోటేశ్వరారికి ఒక నిజాయితీ లేదా? ఆయన శివభక్తుడా కృష్ణ భక్తుడా? అసలు ఏమిటైనా అంటే, నాకు శివుడు కృష్ణుడు అని రెండుగా కనపడుతున్న పదార్థము మూలమునందు ఒక్కటే. ఆ పదార్థమే నాకు రెండుగా కనపడుతోంది. అందుకని ఏ రూపంగా కొలిస్తే నాకేమిటి? నాకు పొంగే నా స్వామి ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడు, ఎన్ని రూపాలుగానైనా నేను స్తోత్రం చేసుకోగలను. కాబట్టి మీరు గమనించవలసినది అది, నామమునందు ఈ తొట్టుపాటు రాకూడదు. ఏమంటే ఈ నామం చెప్తే ఆ నామం ఆయనకి కోపం వస్తుందా? అలా ఉండదు. ఆ నామం ఆయనే ఈ నామం ఆయనగా ఉంటాడు. అంతేగాని రెండు ఉండవు ప్రపంచంలో. మీరు చూడండి, ద్రాక్షారామం వెళ్ళండి, ఎవరు అక్కడ క్షేత్రపాలకుడు? శ్రీ మహావిష్ణువు. మీరు విష్ణు క్షేత్రానికి వెళ్ళండి, క్షేత్రపాలకుడు ఎవరు? హనుమ. హనుమ ఎవరు? శివాంశ సంభూతుడు. కాబట్టి ఎవరికి ఉంటారు? ఒక ఈశ్వరుడే. మీకు ఒక పాఠం చెప్పాలంటే ఆ ఈశ్వరుడే అనేక రూపాలు పొందుతూ ఉంటాడు. కాబట్టి ఒక్క పదార్థమే ఉన్నది అని మీరు గుర్తుపెట్టుకుని నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. నామము యొక్క గొప్పతనం ఏమి మీకు చాలా తేలిగ్గా అర్థమైపోవడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టేసుకోగలుగుతారు. నామం ఎటువంటిదో తెలుసా అండి? మీకు ఒక పుచ్చిపోయిన కర్ర ఒకటి దొరికింది అనుకోండి, మీరు తెలియక సరదాగా కర్ర తీసుకుని చేత్తో పట్టుకుని ఎక్కడో కూర్చుని ఇలా దాన్ని ఒంటి మీద కొట్టుకుంటూ కూర్చున్నారు. కాసేపటికి మీరు చూసేటప్పటికి మీ ఒడి నిండా పురుగులే. ఏమిటి ఈ పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూశారు. కర్ర అంతటా పురుగులు ఉన్నాయి. ఈ కర్రకి ఇదేంటి ఎక్కడున్నాయి పురుగులని చెప్పడానికి లేదు, కర్ర అంతా పురుగులే. ఇప్పుడు ఆ కర్రకి ఒక ఆయన ఏం చేశాడంటే, ఎండిపోయిన కర్ర కనుక, పుచ్చిపోయిన కర్ర కనుక, పురుగులతో ఉన్న కర్ర కనుక రెండు వైపులా అగ్నిహోత్రం వెలిగించాడు.
రెండు వేపులా అగ్నిహోత్రం వెలిగించబడినటువంటి కర్ర యొక్క వేడి చేత, సెగ చేత, పొగ చేత, ఆవరిస్తున్న మంటల చేత నిశ్శేషముగా అన్నీ మరణించేవి ఏవి? ఆ వస్తువుతో పాటు కాలిపోయేవి ఆ పురుగులు. నామము అనేక పాపములు చేసి పుచ్చిపోయిన కర్ర వంటి కర్రకి రెండు వేపులా అంటించిన అగ్నిహోత్రము వంటిది. ఆ నామము మీరు పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే ఏమవుతుంది? అందుకే పెద్దలు అంటారు, నామం చెప్పలేనటువంటి స్థితి ఒకటి ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు మీరు నామం చెప్పలేరు. అందుకే 11 మాటలు మీ ఇష్టదేవతా నామం చెప్పుకుని మీరు నిద్రలోకి వెళ్ళిపోతే తర్వాత మాట్లాడకూడదు. ఇంకా 11 సార్లు ఇష్టదేవతా నామం చెప్పి మీరు నిద్రపోతే ఆ నిద్ర మళ్ళీ ఉదయం తెల్లవారి లేవగానే మీరు భగవన్నామంతో నిద్రలేస్తే ఏదో ఒక నామం చెప్తూ నిద్ర. అందుకే ప్రాతస్మరామి ఇచ్చారు శంకరాచార్యులు వారు. నిద్రా సమాధి స్థితి. ఆ నిద్రంతా సమాధి. ఎంత అదృష్టం చూడండి. నామము పట్టుకున్న వాడి గొప్పతనం ఎలా ఉంటుందంటే, తామరాకు బురద నీటిలో ఉంటుంది, కానీ బురద నీరు తామరాకు అంటుకుంటుందా? అంటుకోదు. దానికి ఒక రకమైనటువంటి జిగురు లాంటిది రాసినట్టుగా ఉంటుంది. అందుకని నీటి చుక్క పడినా ముత్యంలా మెరుస్తుంది తప్ప ఆకు కట్టుకోదు. కొమ్మరి పురుగు పేడలో తిరుగుతుంది, కానీ కొమ్మరి పురుగుకి పేడ అంటుకోదు. బాతు బురద నీటిలో తిరుగుతుంది, కానీ బాతుకి బురద అంటుకోదు. నామమును పట్టుకున్నటువంటి వాడు సంసారమునందే ఉన్నా వాడికి సంసారము పట్టుకోదు. ఎందుకు పట్టుకోదు? కర్రకి రెండు వేపులా అగ్నిహోత్రం వెలిగిపోతుంది. ఈ వెలిగిపోతుండడంలో ఒకటి మాత్రం మీ మనస్సుకు మీరు అలవాటు చేయాలి. ఏ పని చేస్తున్నా నామం నడుస్తుండాలి. మీకు తెలియకుండానే శివ శివ అని అలవాటు చేశారనుకోండి. ధూర్చుడు అంటున్నారు ఇక్కడ, శివ శివేచ్ఛాభాష నొల్లాసకిన్. శివ శివ, శివ అంటే మంగళము. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలు. ఎందుకంటే ఎలాగో అయ్యప్ప స్వామి గుళ్ళో శివపురాణం చెప్పేటప్పుడు శివ అన్న నామానికి విశేష కౌశలమనగా దబ్బను శిష్యుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోయుట. కాబట్టి పరమ జాగ్రత్తని నేర్పుట అంటే లోకమంతటిని ఈశ్వరుడిగా ఉపాసన చేయడం, నిష్కారణంగా తనకు అవసరం లేని దాని జోనికి తాను వెళ్లకుండా ఉండుట. దీని శాస్త్రం అంది, ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఎక్కవలసినటువంటి మెట్లలో అపరిగ్రహము అన్న మాటతో పిలిచింది. నీకు అక్కరలేనిది ఏదైనా సరే నీవు ముట్టరాదు. కాబట్టి నీకు మడిబట్టతో పూజ చేసుకోవడానికి ఒక నూలు వస్త్రంతో నువ్వు చెయ్యగలిగినప్పుడు కోటి పట్టు పురుగుల్ని చంపే పట్టు పంచతో నీవు చేయరాదు. అపరిగ్రహము అనవసరముగా సృష్టిలో దేనిని తీసుకొనకుండా ఉండుట. ఈ బుద్ధిని ఎవరు నేర్పుతారో తెలుసండి? కౌశలాన్ని గురువు నేర్పుతాడు. అందుకే దర్భలు కొయ్యడంతో మొదలు గురువు గారు. మిమ్మల్ని రక్షిస్తోందని ఈశ్వరుడు గురువు శిష్యుడికి ఎలా నేర్పాడో ఉపాసన అంత అందంగా వీడి ఖాతాలో పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములన్న పర్వతములను కాశీలో అడుగు పెట్టగానే చూస్తాడు. వీడు కోటేశ్వరరావు, వీడికి ఏముంది పాపం, ఏముంది పుణ్యం, ఏమిటి వీడి గత జన్మ? ఓ ఆవు, అంతకుముందు ఓ కుక్క, అంతకుముందు ఓ నక్క, అంతకుముందు ఓ పంది. వీడి ఖాతాలో ఎంత ఉన్నది పాప పుణ్యములు ప్రాణప్రదమైన వ్యక్తి అయిన ఒక్కసారి చూస్తారు. అనంతముగా పడిపోయింది రాశి. ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆయన మీకు మొన్నటి రోజున శివశబ్దం గురించి చెప్తూ చెప్పాను. స్వతంత్రుడు, నువ్వు ఇలా ఎందుకు చేశావని అడగగలిగిన మొనగాడు లేడు. తండ్రి గారు కేవలము ఆ పట్టణములో అడుగు పెట్టినంత మాత్రం చేత రాత్రి జరిగేది కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ. మీరు చేసిన కర్మల రూపములో నేను చేస్తున్నానని చేయడం వల్ల మిమ్మల్ని బంధించడానికి ఏర్పడినటువంటి పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీపట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేశారు. అయిపోయిందంత పేజీ జరిగేటటువంటి ఉత్సవాలు. ఇంకా పాపం ఆయన అప్పు తీసుకున్నాడు, ఏదో అనారోగ్యం పాలైపోయాడు, అప్పు తీర్చలేమోనని బెంగెట్టుకుంటున్నాడు. ఉదారుడై అప్పిచ్చిన ఆయన వెళ్ళన్నాడు, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి, నీ కర్మకాలి తీసుకున్న అప్పు తీర్చలేని స్థితి వచ్చింది, చాలా ఇబ్బందిలో ఉన్నావు, ఇంకా నువ్వు నా అప్పు తీర్చక్కర్లేదనడానికి ఏం చేస్తున్నానో తెలుసా? అమ్మో రేపు పొద్దున్న మీ అబ్బాయి అడిగితే, లేకపోతే మీ బుద్ధి మారి మళ్ళీ అడిగితే అనుకుంటావేమో, ఇదిగో ప్రో నోటు చూపిస్తా అని ఆయన ఎదురుగుండానే ప్రో నోటు చూపించాడు. మంచంలో పడున్న వాడికి అభాన లేచాడు, అమ్మాయి అప్పు తీరిపోయింది.
ఆ పిల్లాడు అప్పు పుచ్చుకున్నానని రాసినటువంటి ప్రోనోటు చింపడం వెనకాతల చింపినటువంటి వ్యక్తికి కారుణ్యము తప్ప వేరొకటి ఇంకొకటి లేదు. ఈయన ఆరోగ్యంతో మళ్ళీ తిరిగితే చాలు, ఫోన్ లేకపోతే పోతే పోయిందో ₹1,00,000 అని చెప్పి చింపేశాడు అంతే. ఎందుకు చింపేశాడు? ఇచ్చిన డబ్బు తంది, నువ్వు ఎందుకు చింపేశావు అని కోర్టులో కేసు ఎవడాడు, పోలీస్ స్టేషన్ లో కేసు ఎక్కడం. నా డబ్బు నా ఇష్టం, నీ చింపేస్తాను, నువ్వెవడు అడగడానికి? నాకు ఆయన అంటే ఇష్టమయ్యా, చింపేశాను, చింపేశాడు. అలా వాడు కాశీలోకి వచ్చాడయా, నేను చెప్పాను కాశీలోకి వస్తే చింపేస్తానని. అదేంటంటే కాశీలోకి వస్తే చింపాడు, నువ్వెవరు అడగడానికి? నా ఇష్టం, నీ చెప్పాను. అది మొదటి పట్టణం, నేను సృష్టి చేసింది. అది సృష్టి చేసిన నేను ప్రతిజ్ఞ చేశాను, ఎవడిక్కడికి వస్తున్నాడో వాడి పాపములను ధ్వంసం చేసేస్తానని చెప్పాను. చేసేస్తానంతే. నీకు అనుమానమా? అందుకే కాశీలో ఉన్నాడు అనుకోండి, కర్మ చెయ్యడా చేస్తాడు, కానీ పాపం లేదు, పుణ్యం లేదు, వాడికి ఏ జ్ఞానం అక్కర్లేదు. పశువుగా ఉండనివ్వండి, అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోమన్నారు. చచ్చిపోయేటప్పటికి కూడా ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే అదో చిత్రమైనటువంటి స్థితి కాశీపట్టణం. ఎప్పుడు చేసినటువంటి పాపం అప్పుడే పోతుంది. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని సంధ్యావందనంలో చెప్పినట్టు ఎప్పటి పాపం అప్పుడే తీసేస్తుంటాడు విశ్వేశ్వరుడు. ఇంకేది? వాడు ఊపిరి వదులుదామనే వాటికి వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? మోక్షం. ఇది కౌశలమునా, ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అందుకే మన వాళ్ళు సంసార బాధ్యతలు తీరిపోతే కాశీకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళినట్టే. అంటే శరీరం అక్కడ వదిలేయడానికి వెళ్ళిపోయేవారు. ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుంది ఏమిట్రా, ఎందుకు వచ్చింది, ఇదే ఆఖరి జన్మ చేసేసుకుందాం. ప్రయత్నపూర్వకంగా పొందడం కష్టం. కాశీ వెళ్ళి చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని వెళ్ళిపోయారు. కాబట్టి కడు అసత్కర్మముల నెల్ల కౌశలమున ఒడిసి కర్షణ కావించి సుడియ చేయ కాశీయను పేరు చెంది విఖ్యాతమయ్యే 5 క్రోసుల బరగున అయ్య భవభూమి. దాన్ని 5 క్రోసుల నగరంగా మహానుభావుడు పరమేశ్వరుడు తీర్చిదిద్దాడు. ఇయంచ శుభదాలోకే కర్మనాశకరీమత మోక్ష ప్రకాశికా కాశీ జ్ఞానదా మమ సుప్రియా. దీన్ని మూలంలో అందమైన మాటతో వ్యాఖ్యానం చేశారు. ఇయంచ శుభదాలోకే, ఆయన పేరే శివ. శివ అంటే శుభమును చేయువాడు. ఇటువంటి శుభం చేస్తున్నాడు. ఇవాళ జ్ఞానమిచ్చి శుభం చేస్తున్నాడు. ఏమా జ్ఞానము ఎలా విడుతుంది మీరు చూద్దురు గాని కాశీపట్టణం గురించి. కర్మనాశకరీమత, అక్కడ చేసినటువంటి కర్మలన్నీ, కర్మల వలన జన్మించినటువంటి పాపపుణ్యములన్నీ దగ్ధమవుతున్నాయి. మోక్ష ప్రకాశికా కాశీ, మోక్షమును ప్రకాశింపచేసినది కనుక కాశీ. జ్ఞానదా మమ సుప్రియ, అది జ్ఞానమిచ్చేటటువంటి క్షేత్రము కనుక అది నాకు అత్యంత ప్రియమైనటువంటి పట్టణం. ఇప్పుడు ఈ 5 క్రోసుల కాశీ పట్టణాన్ని సిద్ధం చేసి పరమాత్మ అన్నారు, పరమశివుడు ఇక్కడ తపించండి అంటే మహానుభావుడు శ్రీహరి కూర్చుని అక్కడ తపస్సు ప్రారంభం చేశారు. ఆయన తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టినటువంటి చెమట కింద కూడా నీటితో నిండిపోయింది. ఒక్క కాశీ మాత్రమే ఉంది. ఈ చెమట ఆకాశంలో నది కింద ప్రవహించి వెళ్ళిపోతుంది. చెప్పడానికి మాత్రం వెళ్ళిపోతుంటే ఆయన బహిర్ముఖుడయ్యాడు తపస్సులో. అయి ఇలా చూశాడు, పూర్వం కిందే చూశాడు నీళ్లు, ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి నీళ్లు. నేను తపస్సు ప్రారంభించినప్పుడు ఇక్కడ చూశాను నీళ్లు, ఇప్పుడు ఇలా కూడా వెళుతున్నాయి నీళ్లు చూశారు. నీళ్లు ఎప్పుడు ఇలాగే వెళ్ళావు కదా, అవి ఇలా వెడుతూ ఇలా కిందకు వచ్చేసవి ఏం చేశాయి. అలా కిందకు వస్తున్నటువంటి నీళ్ల వంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. తాను కూర్చున్నటువంటి కాశీ పట్టణాన్ని ముంచెత్తేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము నుండి పుట్టినటువంటి తపము యొక్క వ్యగ్రత చేత కలిగినటువంటి జలధార మళ్ళీ కాశీ పట్టణం నీటితో నిండుతోంది. ఇప్పుడు శంకరుడు చూసి ఇది కాశీ పట్టణం విష్ణువు యొక్క తపము వలన కలిగిన జలధారల యందు మునిగిపోతోందని తన త్రిశూలము చేత పట్టి ఇప్పుడు దానికి త్రిశూల స్పర్శ కలిగింది. పైకెత్తి ఇలా పెట్టేటప్పటికీ ఈ నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడి, అరే ఇదేదో చాలా గమ్మత్తుగా ఉందిరా, మళ్ళీ భూమి పైకి లేస్తోంది వారణాసి అని ఆయన ఇలా కిందకి చూశాడు. ఆశ్చర్యంతో ఇలా అండంలో చెవికి పెట్టుకున్నటువంటి ఒక కుండలం ఊడిఠంగున నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థం.
అమ్మా హైమవతి కాశీలో గంగలో ఇదే మణికర్ణికా ఘాట్ అని పిలుస్తుంటాం. అది మణికర్ణికా ఘాట్. 24 గంటలు అక్కడ పైకెత్తాడు పరమాత్మ, త్రిశూలం మీద పైకెత్తి ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పటి వరకు ఈ పట్టణాన్ని మాత్రమే సృష్టించాను, ఇప్పుడు చెప్తున్నాను లయం జరిగిపోయినప్పుడు లోకాలు ప్రళయ జలముల యందు ఈ లోకమంతా మునిగిపోతుంది. కానీ ఈ కాశీ నా త్రిశూలం పైన నిల్చుంది కాబట్టి ఈ ఒక్క పట్టణం మాత్రం 48 గంటల ఇది అలాగే ఆయన చెయ్యాలి. కాబట్టి కాశీకి లయం లేదు. అసలు ఆ పట్టణమే ఎంత గొప్ప పట్టణమో చూడండి, వారణాసి పట్టణం. ఆలోచింప చెయ్యడం దేవతల అప్పుడు ఆయన మహానుభావుడు యోగ నిద్రలోకి వెళ్ళాడు శ్రీమన్నారాయణ. అప్పుడు ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు వేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభమైన భూమి వారణాసి. పరమశివుని యొక్క త్రిశూలము మీద పైకెత్తబడిన భూమి వారణాసి. శ్రీ మహావిష్ణువు యొక్క తపోధారల యందు మునిగి పళ్ళి పైకి తేలిన భూమి వారణాసి. వారణాసి అనబడేటటువంటి 2 నదుల సంగమ క్షేత్రము వారణాసి. శంకరుడి యొక్క జటాజూటం మీద పడి అక్కడి నుంచి కిందకి ప్రవహించి వచ్చినటువంటి గంగానదీ చేత ఉడిపిడితో ప్రవహించినటువంటి భూమి వారణాసి. ఇన్ని రకాలుగా ఆ వారణాసి పట్టణం ఆవిర్భవించి చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టి చేయబడి అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వీళ్ళందరూ రాగానే శంకరుణ్ణి ప్రార్థన చేశారట, ఈశ్వరా ఈ సృష్టి ప్రారంభము నిర్గుణము సగుణమవడంతో మొదలైంది. ఇది దర్శనం అంటే మాటలాండి. మనం ఇక్కడ వరకు నోటితో చెప్పేసి నిర్గుణము సగుణమైనది అనగానే అసలు మొట్టమొదట సగుణమైతే ఎలా ఉంటుంది? ఆ స్వరూపాన్ని చూడటానికి ఎవరికి సాధ్యం? ఒక్క శ్రీ మహావిష్ణువే చూశారు, ఇంకెవ్వరు చూసినట్టు శాస్త్రంలో లేదని. ఆ తర్వాత మీరేవో మూర్తుల్ని చూస్తున్నారు. మహానుభావుడు శంకరుడు కైలాస శంకరుడు కావడి శంకరుడిగా వచ్చాడు కనుక అలా వచ్చినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా ఉంటుందో ఆయన దర్శనం చేశారు శంకరాచార్యులు చేసి. అప్పుడు చేశారు ఆయన స్తోత్రం, చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కూర్చుని ఇలా చూసింది. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజి విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ అని ఒక పక్క ఎర్రగా ఉన్న అమ్మవారు, ఒక పక్క తెల్లగా ఉన్న పరమశివుడు, ఒక పక్క విభూతి చేత అలంకరింపబడిన శంకరుడు, ఒకవైపు కస్తూరి తిలకంతో ఉన్న అమ్మవారు, ఇద్దరితో కూడినటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని నమః శివాయై చ నమః శివాయ అంటూ శంకరాచార్యులు వారు దర్శనం చేసి స్తోత్రం చేశారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారందిట దేవతలందరూ ప్రార్థన చేస్తే సృష్టి నీ వల్ల ప్రారంభమైంది కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు నీవు కనుక విశ్వేశ్వర నామంతో విశ్వమునకు నాథుడవు నీవు కనుక 2 నామములు. ఈ సృష్టి అంతా ఆయనది, ఆయన ఏమైనా చెయ్యగలడు. ఆఖరణ మళ్ళీ తనలోకి తీసుకోగలడు. తన డబ్బండి తన ఇష్టం తీసేసుకుంటాడు. ఇప్పుడు నా డబ్బండి 2 జేబులు చొక్కా ఓటి కుట్టించుకుని ఇటు పక్క పెట్టుకున్నాను 10,000 రూపాయలు, అలా వెళ్ళిపోతున్నాను. కాసేపటికి నా పుర్రెలో ఏదో బుద్ధి ఈ 1000 రూపాయలు తీసి 1000 రూపాయలు పెట్టుకున్నాను. అదేంటండి కోటేశ్వరారు కుడి జేబులోంచి తీసి ఎడం జేబులో పెట్టుకున్నాను తప్పు కదా అని మీరు అంటారా? నా ఇష్టమయ్యా అంటారు. ఇక్కడ తీసి ఇక్కడ పెట్టుకుంటాను. నా ఇంట్లోనే తిందామని నేను ఎక్కడి నుంచో శ్రీకాకుళం జిల్లా వెళ్ళి మంచి మంచి పెద్ద పెద్ద జీడిపప్పుల ప్యాకెట్ తోటి తెచ్చుకున్నాను. పాయసంలో వండుదామే అన్నాను, అయిపోయింది. కాసేపు అయింది, నాకే కోరిక పుట్టింది. ఏదో రమణ మహర్షి గురించి చదివాను, పాపం 4 చీమలు తింటాయి అని 5 జీడిపప్పులు తీసి చీమలకు పడేసి. అదేంటే అక్కడి నుంచి తెచ్చి జీడిపప్పు చీమలకి వేసావు? నా ఇష్టం, నాకు చీమలకి పెట్టాలనిపించిందండి, పెట్టాను. కాబట్టి తనదైన వస్తువును తనలోకి ఎవడు తీసుకోగలడో వాడికి లయకారుడని పేరు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అందుకే అమరకోశం ఈశ్వర శబ్దాన్ని శివుడికి వాడింది.
తనది కాని వస్తువు తనలోకి ఎలా తీసుకుంటాడండి? ఎవడు సృష్టికి హేతువో వాడే తనలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడు పొరపాటైపోయింది. పుట్టడానికి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండడం స్థితికాల లక్షణం. కాబట్టి ఉండడం కూడా ఆయన అనుగ్రహం. మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు వేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలనయన అన్నారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఆయన. అటువంటి శంకరుడు ఈ సృష్టికంతటికి ఈశ్వరుడై ఉన్నాడు కనుక విశ్వేశ్వరుడై ఉన్నాడు. కాదు, నాథ శబ్దము భర్తని సూచిస్తుంది. భర్త అంటే ఆయనకే చెందినవాడను ఒక భావన. నన్ను కట్టుకున్న ఒక స్త్రీ ఒక వ్యక్తిని భర్త అని పిలవాలంటే 6 లక్షణాలు ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆయనకే చెందినదానను, ఆయన చేతనే భోగింపబడుట, ఆయన చేతనే రక్షింపబడుట, సర్వ కార్యక్రమములు ఆయన యొక్క ప్రీతి కొరకు, ఆయన యొక్క అభ్యున్నత కొరకు చేయుట, ఆయనతో కలసి ఉండుట మాత్రమే సుఖముగా భావించుట, ఆయన నుంచి విడువడుటయే తన దుఃఖమని భావన చేయుట. ఈ 6 ఏ స్త్రీకి ఏ పురుషుడి పట్ల ఉంటాయో ఆ స్త్రీకి ఆ పురుషుడు భర్త. ఇప్పుడు ఈశ్వరుడితో మీరు ఈ భావన పెంచుకుని ఈశ్వరుడితో కలుస్తున్నారు కాబట్టి నది సముద్రంలో కలిసినట్టు అందరూ ఆయనలోకే కలవాలి. కలవకుండా ఎవరైనా మిగిలిపోతే చిట్ట చివర ఒరే మీరు నన్ను పొందలేరు, నేనే మిమ్మల్ని పొందేస్తానని మైనం ముద్ద నల్లపూసల మధ్యలో దొల్లి తనకు అంటించుకున్నట్టు మహాప్రలయంలో తానే అందరినీ తనలోకి తీసేస్తాడు. దాని యందు కూడా కనుక ఇప్పుడు ఏమైంది? ఆయన విశ్వనాథుడు, ఈయన విశ్వేశ్వరుడు. ఒక్క శబ్దమే, ఒక్క పరమాత్మ స్వరూపమే. ఒకటి మీకు అన్ని ఇవ్వగలదు, సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. ఇంకొకటి మీరు ప్రయత్నపూర్వకముగా చేరవలసినది, దాని కొరకు మాత్రమే ఉపాసన. ఈశ్వరుడి కొరకు ఉపాసన, ఇంకొక దాని కొరకు ఉపాసన అన్న మాట లోకంలో లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన విశ్వనాథుడు. ఆయన అక్కడ శివలింగ రూపంలో విశ్వేశ్వరలింగంగా విశ్వనాథలింగంగా కాశీపట్టణంలో ఆవిర్భవించాడు. అందుచేతది స్వయంభూలింగమైనది. ఇప్పుడు ఆయన అలా అవతరిస్తే అమ్మవారే కదండి, మహాకారుణ్యమూర్తి. ఆయనకంతా తొందర, సృష్టి అంటే చేసేశారు. ఇప్పుడు సృష్టికి హేతువుని చూపించారు, అంతమంది బిడ్డలు పుట్టేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ముందు పుట్టగానే దేనికి ఏడుస్తారు? కుయ్యోని ఏడ్చేది అన్నం కోసం ఏడుస్తారు. ఈయన గౌరవం నిలబెట్టద్దు. చూడండి, మహా సంతోషం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి మాట కాదనలేని వాడు అందరికీ మాట ఇచ్చేస్తాడు. అయ్యో మీ ఇంట్లో ఉపనయనం అంటే తప్పకుండా వచ్చేస్తాను రేపు పొద్దున. ఇంకోళ్ళు వచ్చి పిలుస్తారు, పెళ్లి కొడుకుని చేస్తాను, తప్పకుండా వస్తానండి మీ ఇంటికి. ఇంకోళ్ళు వచ్చి అయ్యా మా ఇంట్లో ఏదో రేపు పొద్దున్న గుమ్మం ఎత్తుతున్నారండి, మీరు ఒక్కసారి వస్తే సంతోషం, తప్పకుండా వచ్చేస్తానండి. ఇంతలో గోపాలకృష్ణ గారు వచ్చి నీ మొహం ఇచ్చాము సాయంకాలం ఉపన్యాసానికి వచ్చేస్తానండి 6:30కి. కాబట్టి అన్నింటికీ వచ్చేస్తానంటాడు. అప్పుడు ఇవన్నీ ఎవరు వింటుంటారు? వంటింట్లో ఆవిడ విని రేపు పొద్దున్న 6ంటికి పలహారం చేసేది. అదే 6ంటికి పలహారం అంటే మీరు వెనక్కి ఇంటికి రావడానికి అసలు టైం ఎక్కడుంది? ఇంటికి ఇచ్చేసారు దానకర్మలు. కాబట్టి ఆఖరి మజిలీ తర్వాత నన్ను అలా ఆఫీసులో మీ ఆఫీస్కి మీరు పోతురు కానీ పదండి అంటే 6ంటికి పెట్టేస్తాను. ఏం చేస్తా ప్రారంభం 4:30కి లేచి పలహారం చేస్తాను, నైవేద్యం పెట్టుకు తినేయండి అంటుంది. అయితే నువ్వు ఇంత తాను పరమజ్ఞాని, ఆయన గబగబా సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబెట్టడానికి అన్నం ఎవరు పెట్టాలి? నీ భర్తకి వైష్ణవి ఆవిడే, నారాయణి ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడట అడిగితే పెట్టింది అమ్మ ఎందుకు అవుతుంది? ఏడవగానే పెట్టింది అమ్మ అవుతుంది కదండి. నీ నాన్నకి ఏడిస్తే తెలుస్తుంది. ఎలా ఏడుస్తున్నా అంటే ఆకలిస్తాను ఎంతసేపు తిప్పుతారని, ఓ మర్చిపోయిన ఏదో హోటల్ చూద్దాం ఉండంటాడు. అమ్మ అలా కాదు, అమ్మ నాన్నగారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిన బిడ్డలకి తెలుస్తుంది విషయం. పిల్లలకి పాపం పొద్దున్న 8ంటికి ఏదో తినేసి స్కూల్కి వెళ్ళిపోవడం అలవాటు, 9 అయిపోయింది వాడిని అక్కలా ఆడిపోతున్నాడు, ఏదైనా పెట్టించండి అంటుంది. తండ్రికి అప్పటి వరకు ఏం తెలియదు, అటుగుళ్ళు కూడా చూసి వచ్చేద్దాం. అమ్మ కడుపు తడుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చిందో తెలుసా అండి? అన్నపూర్ణగా వచ్చింది. నేను ఈయన చేత సృష్టింపబడిన ఈ సమస్త లోకానికి అన్నం పెడతాను. ఎలా పెడతానో తెలుసా? కరగనటువంటి పాత్ర పట్టుకుని పాయసాన్ని కోరికలు కూడా తీర్చేయడానికి మణిగణ ఖచ్చితమైన తెడ్డుతో ఇలా పట్టుకుని ఉంటా. అమ్మా అన్నమే పాపం, అమ్మా అనేటప్పటికీ అయిపోయింది, వడ్డించేసాను వంట అంటుందమ్మ. సాధారణంగా మీరు చూడండి, పిలుపుని బట్టి పసిగట్టేస్తుంది ఆవిడ. 5 నిమిషాలు తక్కువ 8 అయిపోయింది అనుకోండి, పిల్ల అమ్మ అందనుకోండి, అయిపోయింది, క్యారేజీ సదనం అయిపోయింది, నువ్వు వచ్చి తినేస్తే చాలు, పళ్ళెల్లో సర్దేసా, పళ్ళెల్లో కలిపేశాను కూర కూడాను, లెమ్మంటే లేవు, 7:15కి లేస్తావు,
లేచింది ఆలస్యంగా పిల్ల, దానికోసం పప్పు అన్నం కూడా కలిపి పెట్టేది అమ్మ, కంగారు పడుతూ చెమటలు కక్కుతూ. ఈయనేమో పూజ సంధ్యావందనం, అక్కడ కూర్చుంటాడు, ఫోన్లు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పిల్ల 7:15 లేస్తుంది, తాపత్రయం అంతా ఆవిడ. నిర్వహణ కోసమని అన్నం పట్టుకుని వచ్చింది కారుణ్యమూర్తి అయి మా అమ్మ. అమ్మ ఆవిర్భావం చూడండి ఎంత గొప్ప క్షేత్రమో ఆ కాశీ. పరశివశక్తియుం తనదు భర్త శివుండట విశ్వభర్తనారగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను భాస్వరనామము దాల్చి చేరి శంకరు కెలనన్ వసించే మునికాంతలెరింగి చలంగి పొంగగా. పరశివశక్తియుం తనదు భర్త శివుండట విశ్వభర్తనారగడు దివ్యలింగమయి వాసము చెందుట చూచి తాను సంబరమున అన్నపూర్ణయను నామము. తన భర్త విశ్వభర్తయ్యి అక్కడ కూర్చుంటే నేను అన్నపూర్ణనయ్యి అందరికీ అన్నం పెడతానని మునికాంతలందరూ సంతోషపడేటట్టుగా ఆ శివశక్తి ఏది సృష్టికి హేతువైందో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా. దీన్నే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు దర్శనం చేశారు. ఒక్కడు ఏనుగుముఖంబున మరొక్కడు ఆరుముగాలతోడ నీ ఎక్కున పాలుదావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చెప్పెదగో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయు రంబనను దల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా మేము బిడ్డలమేగా, మేము పుట్టిన వాళ్ళమేగా, మా అందరికీ నువ్వేగా అమ్మవి, మేము బతకాలంటే నీ పాలు తాగాలిగా. క్యూలో నించుంటే మాకు టర్న్ ఎప్పుడు వస్తుంది? ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు, ఒక ఆయన 6 ముఖాలతో తాగేస్తున్నాడు. ఇద్దరు ఎవరు? ఒకరు విఘ్నేశ్వరుడు, ఒకరు సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ తాగాక ఇంకేముంటాయమ్మా అని పిల్లలందరూ ఆకలితో నిలబడ్డారని అమ్మవారు వెంటనే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా సృష్టించి సూర్యబింబము చేత పంటలు పండుతాయి, సూర్యకాంతి చేత, చంద్రబింబము చేత ఎక్కువ తినేస్తే వచ్చిన జబ్బు ఔషధాల వలన తగ్గుతుంది. అందుచేత రెండింటినీ అమ్మవారి స్థనములుగా ప్రకాశింపచేసిందిట. కాబట్టి లోకము అమ్మవారు చేత పోషింపబడుతోంది ఆ తల్లి చేత. కాబట్టి ఇటువంటి అన్నపూర్ణ తత్వాన్ని చూసి పొంగిపోయారట మునికాంతలమ్మ. ఇవాళ ఎటువంటి స్వరూపాన్ని పొందావమ్మా. అందుకే మీరు చూడండి, పూర్వం ఎక్కడైనా భోజనాలు పెడితే వెంటనే ఏదో దూడల్ని వదిలేసినట్టు తినేసేవారు కాదు. ఒక్కసారి కూర్చుని నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అనేవారు. ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు సభలో, అయ్యా ఒక్కసారి ఒక్క పద్యం పాడండి అంటే వారు ప్రారంభంలో ఒక్కసారి నిత్యానందకరీ వరాభయకరీ అని వారు పాడితే ఇప్పటికి ఎన్నో మఠాల్లో అన్నదానం జరిగే చోట గోడల మీద శంకరాచార్య కృపండి మహానుభావుడిది. ఆయన ఆ అష్టకంలో కనీసం ఒక్క పద్యం చదివి ఒక శ్లోకం చదివి అమ్మా ఇది నువ్వు పెట్టిన అన్నమమ్మా అని తింటే ఎంత అమ్మకి ఏం కావాలండి ప్రపంచంలో? అమ్మ 10,000 రూపాయల పట్టుపంచి అడగదు, పట్టుబట్టు అడగదు, అమ్మా అన్న పిలుపు అడుగుతుందండి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాగా ఎక్కువ కాలం బతకడానికి హేతు ఏమిటో తెలుసా అండి? అమ్మా 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 అని 10 మాటలు పిలవడమే. కడుపున పుట్టిన బిడ్డ ఎవరైనా సరే అమ్మని అమ్మా 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 అని 10 మాటలు పిలవకపోతే అమ్మని అమ్మ ఆయుర్దాయం తగ్గించిన వారే ఆ బిడ్డ. అందులోంచి ఒక ఆవిడ ఏం అడగదు మిమ్మల్ని. ఆవిడ అడిగితే ఒకవేళ నిజంగా అటువంటి తత్వం ఉంటే ఆ దోషం ఆవిడతో. అలా అనడానికి శాస్త్రం ఒప్పుకోదు. కుపుత్రోజాయే తత్కచిదపి కుమాతాన భవతి. కానీ మీరు మాత్రం అమ్మా 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 నోరారా అనవలసిందే. ఆ మాట అమ్మ ఆయుర్దాయాన్ని పెంచుతుందండి. అంత బిజీ డాక్టర్ ఐవీరావు గారు తెల్లవారు కట్ట వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చుని అమ్మా లేచావా, అమ్మ తిన్నావా, ఇవాళ బూర్లు వండారమ్మా తిను అంటే ఏం తింటాను రా, షుగరు అంటే నేను ఉండగా నీకేటమ్మా, తినే 2 బూర్లు ఇంజక్షన్ చేసేస్తాను. రావు గారి మాటలకి బతికారు వాళ్ళ అమ్మగారు చాలా కాలం. అది సంస్కారం అంటే. కాబట్టి అమ్మా అని అనగలగాలి. నీ శరీరము అన్నవి కాదు. ఆ తల్లి శార్వాణి అయి నీకు అన్నం పెడుతోంది, పంట పండిస్తోంది. నా స్వామి అనుగ్రహం చేత అగ్నిహోత్రుడు పాచకుడై
నీకు అన్నం వండాడు, నువ్వు తినేటప్పుడు ఒక్కసారి అన్నపూర్ణ అనకుండా తింటే నువ్వు కృతజ్ఞుడమైపోయి. ఈ మాట చెప్పడానికి కూడా భయం వేస్తుంది, ఎందుకంటే అంతకు పూర్వంతా ఇలా చెప్పకుండా తినొచ్చేస్తూ ఉంటుంటాం. ఒక్కొక్క రోజున వచ్చిన కూడా వచ్చేసి మళ్ళీ ఇది సభలో చెప్పాలంటే కొంచెం భయంగా ఉంటుంది. కాబట్టి మనం ఇది ఒక మంచి అలవాటు చేసుకుంటే మళ్ళీ మన పూర్వ వైభవం వస్తుంది. ఏదీ లేకపోయినా కృతజ్ఞత మీరు ఒక అలవాటు చేయండి. మీ ఇళ్లలో శుభకార్యాలైనప్పుడు మొట్టమొదటి పంక్తి యందు మీరు పుస్తకం పట్టుకుని నిత్యానందకరి రాభయకరి ఈ శ్లోకం వచ్చినా మీకు రాకపోయినా ఒక్కొక్క మాట చెప్పడం, మీరు చెప్పి అన్నం తినండి మీరు చెప్పి అన్నం పెట్టడం ప్రారంభం. లోకంలో అనావృష్టి లేకుండా అందరికీ అన్నపానాలు కలిపాడు. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారు వచ్చి 10 మందికి అన్నం పెట్టడానికి అక్కడ వెలిసింది. సరే, ఇంకా గంగ అంటారా? గంగే భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. శంకరుడు యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. ఎదర మీరు గంగావతరణం ఓ రోజున వింటారు. మొట్టమొదట గంగ అవతరించినప్పుడు అందులో స్నానం చెయ్యలేక నీళ్లు తీసి చల్లుకోగానే పాపాత్మలు పైకి వెళ్ళిపోయారు, పైనుంచి స్నానాలు చేయడానికి కిందకు వచ్చారు. ఇది పెద్ద షటిల్ సర్వీస్ కింద జరిగింది లోకం అంతా. కాబట్టి అటువంటి గంగ వారణాసి పట్టణంలో ప్రవహిస్తోంది. మీరు ఒక్కటి చూడండి, మనం ఒక మాట అంటుంటాం కాశీ గంగ అంటాం. ఎవరైనా గంగ పట్టుకొచ్చారనుకోండి, ఏమిటండి ఇది అని అడిగారు అనుకోండి, కాశీ గంగ చెంబండి అంటారు. ఏమండి కాశీ గంగ ఎందుకు తేవాలి? హరిద్వార్ లో గంగ లేదా? ఋషికేశ్ లో గంగ లేదా? లేకపోతే ఇంకా మీరు పైకెడితే కేదార్నాథ్ అక్కడ కూడా గంగ ఉంది కదా. ఆ గంగని పిలవకుండా మీరు కాశీ గంగ తెచ్చామని కాశీ గంగ పిల్లలు పాడైపోయినా దానికి ఏమైనా శాస్త్రంలో మర్యాద ఉందా? లేకపోతే ఉత్తినే ఏదో అనాలి కాబట్టి కాశీ వెళితేనే గంగా స్నానం చేస్తుంటాం కాబట్టి ఎక్కువ కాశీ గంగ అంటుంటారా? కాదు. కాశీ ఉత్తరాన పుట్టి దక్షిణానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖానికి మళ్ళీ మనం కూడా సృష్టిలో భగవంతుడి నుంచి విడివడి జీవస్వరూపంతో పుట్టడం చావడం, మళ్ళీ దక్షిణ దిక్కుకి ఊరికి శ్మశానం ఉంటుంది. శ్మశానంలో కలిసిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శ్మశానం వైపు ఎడుతుండడం, ఉత్తరానికంటే మళ్ళీ పుట్టడానికి ఎడుతుండడం, మళ్ళీ దక్షిణానికి ఎడుతుండడం, ఇలా తిరుగుతున్నాం. ఈ తిరగడం అన్న చక్రము ఎప్పుడు ఆగుతుందంటే మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఆగిపోతుంది. ఇంకా అదే ఆఖరి. కాబట్టి గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది, అందుకే కాశీ గంగ పరమ పుణ్యప్రదమనడానికి కారణం ఇది. ఇంకొకటి హేతువు కాదు. కాశీ గంగ అనడానికి ఇది కారణం. గంగ ఎక్కడున్నా గంగే. ప్రమాదకరమైనటువంటి అందుకనటువంటి కాశీలో ఉన్నటువంటి గంగయందు స్నానం చేయడానికి మనసు వివ్విళ్ళూరనటువంటి వాడు ఉండడు. శంకరాచార్యులు వారి యొక్క జీవిత చరిత్రలో ఒక మాట రాస్తారు. శంకర భగవత్పాదులు మొట్టమొదటి వారణాసి క్షేత్రానికి వెళ్లి కాశీలో గంగలో స్నానం చేయడానికి అడుగులు వేస్తున్నారు. వేస్తుంటే గంగా తరంగములు ఎంతో సంతోషంగా ముందుకొచ్చేట. ఎందుకని? ఆనాడు ఎవరు తల మీద పట్టి ఇంత పవిత్ర నన్ను చేసి లోకము యొక్క పాపములు కడగడానికి కావలసిన శక్తిని కటాక్షించాడో వాడిప్పుడు లోకమునకు మర్యాద నేర్పడం కోసమని చెప్పి నివృత్తి మార్గాన్ని ఉపదేశం చెయ్యడం కోసమని ఒక గురువుగా వచ్చి వాడే నా యందు స్నానానికి వస్తున్నాడని పొంగిపోయింది ఆ రోజున గంగా తరంగాలు. అటువంటి గంగ చంద్రశేఖరులు ఎన్ని మాటలు స్నానం చేశారో, ఎంతమంది యతులు చేస్తారో, ఎంతమంది సన్యాసులు చేస్తారో, ఎంతమంది పండితులు చేస్తున్నారో, ఎంతమంది మహాపురుషులు చేస్తున్నారో, అటువంటి గంగ యందు మనం కూడా స్నానం చేయగలగడం జీవితంలో అదృష్ట హేతు. ఆ గంగ గురించి ఒక మాట చెప్తారు. కాశీ గంగ గురించి ఉవ్విళ్ళూరి కాశీలో గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి, గంగా స్నానానికి వెళ్ళాలి అనుకుని వెళ్ళలేక జీవితంలో వెళ్ళడానికి మార్గం దొరకక ఇక వెళ్ళలేనన్న స్థితి వచ్చేసినటువంటి వాడు కన్నుల నీరు కారుతుండగా అయ్యో గంగా స్నానానికి వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానంబునకే గంగా లేని మనుజుడెంత యుధమితో ఓ గంగా గంగాయని సాగంగా బాయగలడు సర్వాఘముల
శిఖామూలం. నేను కాశీ వెళ్ళలేకపోయాను, విశ్వేశ్వరుణ్ణి చూడలేకపోయాను, కాశీలో గంగలో స్నానం చెయ్యలేకపోయాను అని బెంగ పెట్టుకుని అదే పనిగా అయ్యో అయిపోతుంది ఆయుర్దాయం, నేను వెళ్ళలేకపోయానని ఆ గంగా స్నానమునకే గంగా లేని మనుజుడెంతయు దమితో బాధతో ఓ గంగా గంగాయని సాగంగా. మనిషి సాగిపోవడం అంటే విపరీతమైన కోరికతో గంగా 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 అని మనసులో పరితపించిన వాడికిట బాయగలడు సర్వాఘములం. అలా పరితపించిన వాడు గంగలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి పాపాలు ముక్కలు చేసుకున్నాడు, పట్టుకుని అంతఃపురం ముందు నిల్చున్నాడు. ఇంకా పిలుపు రాలేదు, మీరు వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు, ఒంట్లో ఓపికుండి కూడా ఈ శ్లోకం చెప్పమని కాదు. ఏ కారణం చేతనో కాశీ వెళ్ళలేకపోయి ఇక ఈ శరీరముతో నేను కాశీ వెళ్ళలేనటువంటి స్థితి అనుకోకుండా ఏర్పడింది. పరితపించిన వాడికి గంగా స్నాన ఫలితం ఇచ్చి పాపాలు తీస్తారని. ఇంకో చిత్రం తెలుసా అండి, పోతన గారు భాగవతంలో చెప్పారు. పరీక్షిత్ గంగా ఒడ్డున ప్రాయోపవేశం చేసినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడగానే అమ్మా గంగా స్నానానికి వచ్చానమ్మా అంటే చాలట, అమ్మా నీలో మునక వేద్దామని వచ్చానమ్మా అంటేట అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఆ గంగ దగ్గరికి అందుకే గంగమ్మ గంగమ్మ అంటారు. మీరు చూడండి, కృష్ణమ్మ గోదావరమ్మ నర్మదమ్మ అలా సాధారణ గంగమ్మ 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 వచ్చిందండి, గంగమ్మ ముంచెత్తిందండి. సీతాదేవి అంతటిది గంగానది దాటే ముందు మొక్కుకుంది అట్నుంచి క్షేమంగా తిరిగి వచ్చాక కళ్ళు కొడవలు ఇస్తానని. కాబట్టి ఆ గంగమ్మ అమ్మ అమ్మ అంటే గంగకి చెల్లింది. అమ్మ భరించాలి, గంగ భరించాలని. కాబట్టి ఆ గంగ ఉన్నదే అమ్మా అని పిలిచిన నరు ఎంతటి పాపాత్ముడైనా సరేట, నీ అమ్మా నువ్వు నన్ను రక్షించగలవమ్మా అని అమ్మా అంటే చాలట పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. పో అని ముక్తి చేస్తుంది, పాపాలు తీసేస్తుంది. స్నానం చేసి హాయిగా ఇలా మనకేస్తే చాలు, తీసేవతల పారేస్తుంది. ఎంత తొందరగా ఏప్రిల్ వచ్చేస్తుందో నాకు వెళ్ళిపోవాలా కాశీ. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా వస్త్రధారివై సాకారముగా నాకు ఒక్కసారి కనపడమ్మా అంటాడు పరీక్షిత్. కనుక భగవద్గీత భగవద్గీత కించిదధీత. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకున్నటువంటి వాడికి గంగాజల కనికాపీత గంగ బొట్టుని నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి సకృతపియేన మురారి సమర్చ శ్రీ మహావిష్ణువుని మనపూర్వకంగా అర్చన చేసినటువంటి వాడికి ప్రియతే తస్యయమేన నచర్చ. ఎందుకుండదు? అసలు వాళ్ళు రారు కాబట్టి. వాళ్ళు వస్తే ఏంటంటే భయంకరమైన రూపాలు చూసి అంటే నేను బాబాయ్ నేను రానంటాడు. చక్కగా శివ పార్షదులో విష్ణు పార్షదులో వచ్చారనుకోండి, నేను చెప్తున్నది ఆనందంతో వాళ్ళని చూస్తుండగానే వాళ్ళతో కలిసిపోతాం. కాబట్టి చర్చ లేదంటే మోక్షం పొందుతాం. కాబట్టి ఆ గంగా స్నానం అంత గొప్ప గంగా స్నానం. అసలు చిత్రం ఏమిటంటే భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతివాడు ఒక్క కోరిక కోరు, తన యొక్క యజమాని అయిన బ్రాహ్మణుణ్ణి నా శరీరం పడిపోయిన తరువాత అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవ్వాలని కోరుకుంటాడు. నాకైతే అనిపిస్తుంది అసలు ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడెక్కడ చనిపోయినటువంటి ఎన్ని కోట్ల మంది యొక్క అస్థికలు గంగా నదిలో నిమజ్జనం అవుతున్నాయో నేను ఒకసారి ఆశ్చర్యపోయానండి. నాతో చాలా మంది ఉన్నారు. నేను త్రయంబకంలో గౌతమీ నది ఒడ్డున నిలబడి చూస్తున్నాను. చూస్తుంటే పిడకతో తీసుకొచ్చి ఒక ఆయన తండ్రి గారివో తల్లి గారివో అస్థికలు కలుపుతున్నారు. నా పక్కన యాదృచ్ఛికంగా బహుశా పరమశివుడే అలా నిలబడి ఉంటాడు. ఒక సైంటిస్ట్ ఒక ఆయన నిలబడి ఉన్నారు.
నేను యథాలాపంగా నా పక్క వాళ్ళతో ఇలా కలుపుతారు కదా, ఈ నదీ పరివాహక ప్రాంతం కింద ఎన్ని ఎముకలు నిలబడిపోయి ఉంటాయో, తొందరగా కరగవు కదా ఎముకలు అని ప్రస్తావన చేస్తుంటే ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఈ విషయంలో ల్యాబొరేటరీస్ లో టెస్ట్స్ అయ్యాయండి. గంగా జలాలకి, త్రయంబకంలో ఉన్న గోదావరి జలాలకి శక్తి ఉంది. ఎముకని కూడా అతి తొందరగా కరిగిపోయేటట్టు చేసేది. భక్తుడు ఎముకలు కరిగిపోతాయి, ఏ శక్తో తెలియదు అని అసలు కల్మషం అన్నది వచ్చాడు. ఎప్పుడు ఎన్ని అందులో కలిసిపోతున్న గంగే. మీరు చూడండి, మన ఇంట్లో నీళ్ళు సీసాతో 4 రోజులు పెట్టండి, కంపోస్ట్. గంగను తీసుకొచ్చి డబ్బాలో ఎన్నాళ్ళు పెట్టండి. ఈశ్వర శక్తి నిజంగా జలాలకి. అందుకే ఈ దేశం ఆపోవాయుధకం బ్రహ్మ, నీటిని బ్రహ్మంగా పూజ చేసి ఇప్పుడు వచ్చి ఎప్పటి నుంచో నీటిని పరబ్రహ్మంగా ఉపాసన చేసింది ఈ లోకం. భారత జాతి దేన్ని కూడా అనుభవైక వైద్యమైన వస్తువుగా చూడలేదు, అన్నింటినీ పరబ్రహ్మంగా చూసి నీటిని ప్రత్యేకించి ఆదరించి. అందుచేతనే అటువంటి గంగా భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికా పీత సకృతపీయేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన చర్చ. శాస్త్రంలో ఒక మర్యాదతో కూడిన మాట చెప్తారు. భార్య అంటే ఏమిటండి? శాస్త్రంలో భార్య అంటే దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాట ఒకటి చెప్తారు. భార్య అనగా పురుషుని విశ్రాంతి స్థానము. దర్శనం చేయకూడదన్నారు. బయట ఎంత అలిసిపోయి ఎన్ని ఇబ్బందులు పడి ఇంటికి రానివ్వండి, ఆవిడ్ని చూడగానే, ఆవిడ ముఖం చూడగానే, ఆవిడ లావనలో, ఆవిడ పాలనలో, ఆవిడ ఇచ్చిన ఓ గ్లాసుడు కమలాపల రసంలో, ఆవిడ అన్వయమైన వాక్యముల యందు పురుషుడు విశ్రాంతి చెంది బతుకుతాడు. ఆవిడే గయ్యాలైన ఎంత చేతకాని మొగుడని ఎదురు తిరిగితే భర్తని చంపుకు తిన్న పాపం. పురుషుడి విశ్రాంతి స్థానం భార్య. ఆయన ఏదో పొరపాటు చేస్తే ఏం పర్వాలేదు, ఈశ్వరుడు ఉన్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు రక్షింపబడతారు, ఎందుకంత బెంగ పెడతారు అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న భార్య అంటే పురుషుడి యొక్క అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఎక్కడుంటుందంటే ఆవిడ యందు మాత్రమే ఉంటుంది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతామనః అంటుంది సీతమ్మ. అనురాగం అన్నది మనసులోంచి ఉద్భుతము కాగానే భార్య జ్ఞాపకానికి రావాలి. అనురాగ స్థానము భార్య. ఈ రెండు భార్య యందు ఉంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారు? పెద్దపీట వేసి మాట్లాడింది. కాబట్టి అనురాగమును, పరమశివుడికి అనురాగం ఏంటి? ఆయన మహానుభావుడు, గొప్ప జ్ఞాని. అటువంటి అనురాగాన్ని, ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నాయి. అందుకే శాస్త్రంలో అంటారు శివుడికి 4 భార్యలు ఉన్నారు. మహానుభావుడు ప్రాతస్మరణ. అదేమిటండి శివుడికి 4 భార్యలు ఏమిటంటే ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నారు. ఒకటి గౌరీ, ఒకటి ఆకాశ గంగ, ఒకటి కాశీ, ఒక్కటి దక్షిణ కాశీ, ఒకటి నలుగురును శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగరసము పేరు. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత, ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ 4 భార్యాస్థానాన్ని పొందారట. ఎవరు? గౌరీ ఒక్కతే. ఆ అమ్మ పేరు చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీదేవి. మీరు ఇంద్రుగాని ఎదరా ఎందుకు అసలు గౌరీనామం వచ్చిందో, పెళ్లిళ్లలో గౌరీ తపస్సు ఎందుకు చేస్తారో చెప్తాను. ఇంద్రుగా గౌరీ ఒక్కతే, ఆకాశ గంగ ఒకటి. పక్కన ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. కాశీ ఒక్కటే, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. అందుకే వ్యాసుడిని చెప్పించారు. కాశీ ఒక్కటే, దక్షిణ కాశీ ఒకటి, దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. మన అదృష్టం అండి, ఒక్క అరగంట వెళ్ళిపోతే దక్షిణ కాశీ వెళ్ళిపోతాం. దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. శ్రీనాథుడు చెప్పిన మహానుభావుడు. దక్షిణ కాశీ ఒకటే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగరసము పేరు. ఆయన యొక్క అనురాగాన్ని చూరగొన్న వాళ్ళవడం వల్ల ఈ 4 ఆయనకి భార్యలు. మీరు చూడండి, ఇందులో ఒక గమ్మత్తు. వ్యాసుడు మహాజ్ఞాని, వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు. కాశీ మోక్షం. అంతటి కాశీ పట్టణంలో పెద్దలైన వారు ముందు నడువడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటు. కాబట్టి వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మాడు. నమ్మి ఒక 7 రోజుల పాటు
ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. 7 రోజులు అన్నం దొరకలేదు. అన్నం దొరకకపోతే ఇంత వ్యాసుడికి ఈ క్షేత్రంలో అన్నం దొరకలేదు, 7వ రోజు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. వెనకాతల 300 మంది శిష్యులు ఉన్నారు. అయ్యో, శిష్యులు నకనకలాడిపోతున్నారు. ఈ కాశీ పట్టణంలో అన్నం దొరకలేదు కనుక తనని అవమానించడం కన్నా తన భార్యను అవమానిస్తే పురుషుడికి కోపం వస్తుంది. నాకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తాను. ఇది చిత్రం. కాశీ ఎవరిప్పుడు? ఆయన నలుగురి భార్యల్లో ఒకరు. ఆయన అనురాగిస్తాడు పరమేశ్వరుడు. కాశీ జోలి పెడితే ఊరుకుంటాడండి ఈశ్వరుడు. కాబట్టి ఆయన ఇప్పుడు చేతిలో శాపజలాల్ని పట్టుకుని ధనము లేకుండదరు 3 తరములందు 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి విద్యలను 3 తరములు వెడలరాయు పంచజనులకు కాశికా పట్టణమున. కాశీలో ఎవరుంటారో వాళ్ళకి 3 తరాలు డబ్బు లేకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు మోక్షం రాకుండా పోతుంది. కాశీలో 3 తరాల వరకు విద్య లేకుండా పోతుంది. కాశీలో ఉన్న వాళ్ళకి, కాశీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇదే గతి. అప్పుడు ఏమవుతుంది? కాశీలో కాశీ అంటే పండితస్థానం అండి. అటువంటి కాశీ నిర్జనం అయిపోతుంది. ఇటువంటి శాపాన్ని ఇవ్వబోయాడు. చేతిలోకి పట్టుకునేటప్పటికి గభా అందులోంచి ఒక 50 సంవత్సరాల స్త్రీ పసుపచ్చటి ముఖంతో విజయవాడ కనకదుర్గం ఎలా ఉంటుందో అలా ఇంత బొట్టు పెట్టుకుని ఇలా చెయ్యెత్తేటప్పటికి చేతుల గాజులు కనకనలాడుతుండగా పారాణి పెట్టుకున్న పాదాలతో పసుపచ్చటి పట్టు చీర కట్టుకుని బయటికి వచ్చి పక్కనే ఉన్నటువంటి వేరొక యవ్వనంలో ఉన్న చెలికెత్తె మీద భుజం మీద చెయ్యి వేసి ఒక్కతే పరపురుషుడితో మాట్లాడకూడదు కనుక ఆవిడంది నోరు తెరిచి, భిక్షలేదని ఇంత కోపింతురయ్యా కాశికాపట్టణము మీద కనినేయ. కనినేయ అంటే కన్యక పుట్టినవాడు, సత్యవతీదేవి కుమారుడు. కాశికాపట్టణము మీద కనికేయ కారణజన్మలేని కోపమా? అన్నం పుట్టలేదని. నీ మనశుద్ధి తెలియంగ నీలకంఠుడు ఇంత చేసెను కాక కూడేమి బ్రాతి. నీ మనశుద్ధిని లోకానికి తెలియజేయడం కోసమని నీలకంఠుడి పరీక్ష పెట్టాడు. తట్టుకోలేకపోగా కాశీ పట్టణాన్ని శిపిద్దాం అనుకుంటున్నావా? ఎంత అమాయకుడివయ్యా వ్యాసుడా నువ్వు. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృతపాయ సమసగుణ అభ్యాగతులకు కాశికాపురి మధ్యాహ్న కాలమనగా వినియు నెరుగవే ఆతిథ్య వేళలందు. ఏం వినలా వ్యాసను? మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశికా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వాడికి విశాలాక్షి ఇంతంత కళ్ళతో పిల్లలు అన్నంతో ఉన్న ఆకలితో ఉన్నారేమో అని చూడటానికి వచ్చింది అన్నపూర్ణ. ఇక్కడ పెద్ద పెద్ద కళ్ళతో చూసి బంగారు తెడ్డుతో అన్నం పెడుతోంది మధ్యాహ్నం. ఎక్కడ ఏ రూపంలో పెట్టినా అమ్మవారి పెడుతోంది కాశీ. అటువంటి అన్నపూర్ణ వెలిసిన క్షేత్రంలో అన్నం దొరకకపోతే ఈశ్వరుడి యొక్క పరీక్ష అన్న ఆలోచన నీకు ఎందుకు రాలేదా? కాశీని శిపిద్దాం అనుకున్నావా? నమస్కరించాడు. ఆకలితో ఉన్నవాడు ఏ పాపమైనా చేసేస్తాడనడానికి నువ్వే ఉదాహరణయా వ్యాస. కాశీపై కోపగింపక కాదు నీకు ఎంత కోపించునో ఇంత కిందుమౌళి విప్రణవుగాన నేరము వెతుకతగదు భిక్షకొని రమ్ము మాటలు పెక్కులేలా. బ్రాహ్మణుడవయ్యా, నీ మీద నేను నిందారోపణ చేసి నువ్వు చేసింది మంచిగా చెడా చర్చ చేయకూడదు. దా లోపలికి. ఇటు అన్నం లేదని కదా నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. వెళ్ళు, ఒక్కసారి గంగానది ఒడ్డుకెళ్ళి స్నానం చేసేసి మధ్యాహ్న కాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం చేసి శివలింగానికి అభిషేకం చేసుకుని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను. ధీటిగా చెప్తోంది ఇవిడ అన్నం పెడతానని ఇంతమంది శిష్యులతో. పెడుతుందా? అనుమానపడ్డాడు ఆయన. సరే, ఇన్నాళ్ళకి పెడతానన్న మనిషి దొరికింది. వెళ్ళాడు, గంగా స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, అభిషేకం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు. శిష్యులతో కలిసి వచ్చాడు. లోపలికి రమ్మన్నాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. పాత్రలు పెట్టారు. అన్ని పాత్రలు పెట్టేశారు. పరిశేచనానికి చేతిలో ఔపోసన నీళ్లు పోసేస్తున్నారు. కాళహస్తి క్షేత్రంలో శంకరుడి వంక తిరిగి నీనామని చెప్పిన వాడి యొక్క శత్రువు మిత్రుడవుతాడు మళ్ళీ అంటున్నాడు. దీనికి ఏదో ఆధారం ఉండాలిగా. అలా అయినట్టు ఎక్కడ? మనకు వచ్చినటువంటి గొడవ ఏమిటంటే ధూర్జిటి చెప్పినా మనం నమ్మంగా, మనకు ఆధారం కావాలి. ఎక్కడుంది ఏ ఆధారం అంటే కొన్ని వందల ఆధారములు చూపించవచ్చు. కానీ అలా చూపించడం మొదలు పెడితే ఇంక ఇక్కడే శివపురాణ ప్రవచనాలు అయిపోతాయి. అందుకని నేను మీకు 1-2 ఉదాహరణలు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి వెనకటి కాలంలో
కళైసింగ నాయనార్ అని చెప్పి 63 మంది నాయనార్లలో ఒక నాయనార్. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి గిరగిరగిరగిరగిర తిరిగేస్తారు, అలా తిరిగేకండి. తిరగకుండా 63 మంది నాయనార్ల దగ్గర ఆగండి ఒక్కసారి. ఆగితే జ్ఞాన సంబంధర్ అని ఒకరు కనపడతారు. వెంటనే శిరస్సు ఉంచి నమస్కరించండి. ఆయన లాంటి మహాపురుషుడు లేడు. అలాగే అప్పర్ అని కనపడతారు, వెంటనే శిరస్సు వంచండి. మాణిక్య వాచకర్ అని ఉంటారు, స్ఫటికలింగం పక్కన ఉంటారు, మాణిక్య వాచకర్, ఆయనకి నమస్కరించండి. నీలనక్క నాయనారు, అత్తిపత్తి నాయనారు, మూర్తి నాయనారు, ఈ నాయనార్ల పేర్లు, ఆ నాయనార్ల కథలు మీతో వచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఈ నాయనార్లలో ఎవరివైనా ఒక్క 4 నాయనార్ల గురించి చెప్పండి అని అక్కడ కూర్చుని వినండి. వింటే శంకరుడు సంతోషిస్తాడు. మీరు 10 మాటలు దర్శనం చేస్తే సంతోషించాడు. ఆ నాయనార్లను అందుకుని పెట్టుకుంటాడు పక్కన. వాళ్ళందరూ శివానుగ్రహం పొందిన వాళ్ళు. మీరు ఆ శ్రీకాళహస్తి వెళ్ళవి వింటుంటే పొంగిపోతాడు. వాళ్ళకి కైమోడ్చి ఒక్కొక్క నాయనార్ పేరు చెప్తుంటే, నేను గొప్పకి చెప్పానని మీరు అనుకోకండి. పూర్వకాలంలో నేను తీర్థయాత్రలకు వెడితే ఎవరిని నాతో పాటు ఎలవ్ చేసేవాడిని కాదు. ఎవరన్నా వస్తానన్నా వద్దమ్మా, నాకేం తెలుసు, నాతో వద్దనేవాడిని. నేను, నా భార్య, నా బిడ్డలిద్దరే వెడితే ఇదే పని. చంటి పిల్లల్లా అక్కడికి వెళ్ళి ఆ నాయనార్ల వంక చూసి, ఒరే తిరునీలనక్క నాయనారా అంటే, నాన్నగారండి సాలిపురుగు నాయనారు కదండి నాన్నగారండి అని మా అబ్బాయి అంటుంటే పొంగిపోయి చిన్నపిల్లల్లా అక్కడ కూర్చుని ఆ నాయనార్ల కథలు చెప్పుకొని ఆడుకుని పాడుకుని పొంగిపోయి చంటి పిల్లల్లా గడిపేసి ఆనంద తరంగాల్లో తేలియాడి తిరిగి వచ్చేస్తుండేవాళ్ళం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందులో ఇప్పుడు నేను చెప్పానే కళైసింగ నాయనార్ అని ఒక నాయనార్. ఆ నాయనార్ ఎంత చిత్రమైనటువంటి వ్యక్తి అంటే, ఆయనకి పిచ్చి శివభక్తి. ఆ శివభక్తికి అర్థం లేదు, ఇంకా అంత శివభక్తి. ఆయన ఏం చేసేవాడంటే శివాలయంలో కూర్చునేవాడు అంతే. ఇదిగో వీళ్ళు ఇప్పుడు అరుగులెక్కి ఎలా కూర్చున్నారో అలా ఓ శివాలయం అరుగెక్కి కూర్చుని ఉండేవాడు. ఆ శివాలయంలో ఓ పువ్వు కింద పడింది అనుకోండి, అబ్బబ్బబ్బా ఏం అదృష్టం రావో, పువ్వు పూసి శివుడుతున్నటువంటి ఆలయంలో పడింది అనుకునేవాడు. చంద్రకిరణాలు పడ్డాయనుకోండి, చంద్రుడా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ కిరణాలతో, కిరణములంటే కరములు, కరములంటే చేతులు, నీ చేతులతో ఈ శివాలయాన్ని అంతటినీ తడివి నమస్కరిస్తున్నావు అనేవాడు. సూర్యకిరణాలు పడితే సూర్యుడిని చూసి పొంగిపోయేవాడు. ఎవరైనా అలా ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అదృష్టం, ప్రదక్షిణం చేస్తున్నారనుకునేవాడు. అంత పొంగిపోయేవాడు. మంచి పనులకింత పొంగిపోయినవాడు చిన్న తేడా వచ్చినా అంతే క్రుద్ధుడుగా ఉంటాడు కదండి. మరి అరుగు మీద కూర్చున్నవాడు ఆయన అలా కూర్చున్నాడు. ఒక రాజుగారు ఆలయంలోకి దర్శనానికి వచ్చాడు. ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు చెయ్యకూడని పనులు కొన్ని చేస్తూ ఉంటారు. చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళాలి. ఎవడెళ్ళమన్నాడు దిక్కుమాలిన చెప్పులు. దాని ఫలితం ఏమిటో తెలుసా అండి? వచ్చే జన్మలో మోకాళ్ళ వరకు కాళ్ళు లేకుండా పుట్టిస్తాడు. 2 కాళ్ళు మోకాళ్ళ కిందవి ఇహ కాళ్ళు ఉండవు. ఒక జన్మంతా అంతే. చెప్పులతో ఆలయంలోకి వెళ్తే రాజద్వారం దాటకూడదు, చెప్పుతోటి గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. ఛత్రం పట్టించుకునే అధికారం ఈశ్వరుడు ఒక్కడిదే గుళ్ళో. కాబట్టి ఛత్రం పట్టుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. గొడుగు తీసేసి, వర్షంలో నువ్వు పెడుతున్నా సరే గొడుగు తీసేసి పక్కన పెట్టేసి గుళ్ళోకి వెళ్ళాలి తప్ప నువ్వు గొడుగు వేసుకుని గుళ్ళోకి వెళ్తానంటే కుదరదు. రాజద్వారం దాటకూడదు గొడుగుతోటి. కనుక ఇవన్నీ అపచారాలు మనకి తెలియవు, చేసేస్తూ ఉంటాం. ఈ నాయనార్ కూర్చుని ఉన్నారు, కళైసింగ నాయనార్. రాజుగారు భార్యతో కలిసి ఆలయంలోకి వచ్చాడు, ప్రదక్షిణం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక పువ్వు కింద పడింది. ఇదిగో ఇప్పుడు ఈ చెట్టు యొక్క కొమ్మలు ఆ సరోవరంలోకి ఎలా వంగి ఉన్నాయో అలాగే ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద పూల చెట్టు కొమ్మలు ప్రహారీ గోడ మించి గుడి లోపలకు ఉన్నాయి. ఆ గుడిలో ఉన్నటువంటి చెట్టు కొమ్మల మించి పువ్వులు కింద పడుతున్నాయి. శివాలయ ప్రాంగణం అంతా శివక్షేత్రమే కదండి. ఏమదృష్టం చక్కగా ఓ పువ్వు పూసి తనంత తాను అందులో పడుతోందని పొంగిపోతున్నాడు ఈయన. ఈ పొంగిపోతున్న సమయంలో రాజుగారి భార్య రాణిగారు ఆ పువ్వు తీసి వాసన చూసింది. వాసన చూసేటప్పటికీ ఆ నాయనారికి ఎక్కడలేని కోపం వచ్చింది. శివాలయంలో పడినటువంటి పువ్వు శంకరుడి కాళ్ళ మీద పడింది. మనమెవరం ఈ పడిపోయినటువంటి పువ్వుని తీసి వాసన చూడడానికి? కాబట్టి మనం తప్పు చేశాం అని చెప్పి వెంటనే ఆయన ఒక కత్తి పట్టుకుని వచ్చి ఆ రాణి గారి తల పట్టుకుని వంచేసి ఆవిడ ముక్కు కోసేది. ముక్కు కోసేస్తే నెత్తులు కారిపోతాడు. రాజు క్రుద్ధుడయ్యాడు. క్రుద్ధుడై పట్టపురాణి అని కూడా చూడకుండా ఏ కారణానికి ధూర్తుడు నా భార్య ముక్కు కోశాడు, వెంటనే ఇతను జవాబు చెప్పాలన్నాడు. నిర్భయంగా అతను అన్నాడు, నేను శివుణ్ణి నమ్ముకున్నవాడిని, నాకు భయం లేదు. ఈ ప్రాంతంలో ఈ గుడిలో ఉన్న పడినటువంటి సమస్తము ఈశ్వరార్చన జరిగినటువంటి పదార్థం.
దాన్ని తీసి కన్నులకు అద్దుకుని తల మీద పెట్టుకుని చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి, నందీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెట్టడం కూడా తప్పే. చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి. నంది మీద విడిచిపెడితే ఓ కొత్త తప్పు కూడా వస్తుంది. ఇంకోటి తొక్కాడు అనుకోండి, దాన్ని బడి పూర్వజన్మ పుణ్యం పోతుంది. కావాలంటే నేను తప్పు చెప్పాననుకుంటే మీరు మహిమ్నా స్తోత్రం చదవండి. గంధర్వుణ్ణి అలాగే పట్టుకున్నారు. చండీశ్వర స్థానం దగ్గర పెట్టాలి తీసుకెళ్ళి, అసలు న్యాయానికి. శివాలయంలో అందుకే చండీశ్వర స్థానం దగ్గర ఓ బుట్ట పెట్టాలి. నిర్మాల్యం తీసుకొచ్చి అందులో వేసేస్తారు. పువ్వులు అవి, కొబ్బరి చెక్కలు అవి అయితే ఆయనకి చూపించి ఇంటికి తీసుకెళ్ళచ్చు ప్రసాదం కింద. కనుక ఇవాళ చాలా చోట్ల ఆ సంప్రదాయం లేదు. ఎందుకని అంటే వాళ్ళకే తెలియదు అలా చెయ్యాలి. చాలా నాకేం భయం లేదు, అందుకని నేను అంత నిర్భయంగా చెప్తాను. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేయరు. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలియదు కానీ చెప్తే విని చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈయన నిర్మాల్యాన్ని కన్నులకు అద్దుకోలేదు, చండీశ్వరుడి దగ్గర పెట్టలేదు. శివాలయంలో పడినటువంటి పువ్వు తీసి వాసన చూస్తోంది అంటే తాను భోగం అనుభవిస్తోంది పువ్వుతో. ఆ ఇంద్రియం తప్పు చేసింది కాబట్టి ఆ ఇంద్రియాన్ని కోసేశానన్నాడు. ఇప్పటి వరకు శత్రుత్వంతో చూసినటువంటి రాజు ఆయన శివభక్తిని ఆయన చెప్పిన మాటలకి పొంగిపోయి కౌగిలించుకున్నాడు. ఎలా కౌగిలించుకున్నాడు? రాజు మనస్సులో ఆ భావన నాటుకునేటట్టు, భక్తితో అతను చేసిన పని అర్థమయ్యేటట్టు శివుడే చేశాడు. శత్రుండతిమిత్రుడు, అప్పటికి శత్రువుగా కనిపించిన వాడు మిత్రుడుగా మారిపోయాడా లేదా? అదే నీలనక్క నాయనార్ జీవితంలో జరిగింది. నీలనక్క నాయనార్ ఆ శివలింగం దగ్గర కూర్చుని అభిషేకం చేస్తున్నాడు. అభిషేకం అంతా అయిపోయింది, శివలింగం అంతా తుడిచేశాడు. తుడిచేసి విభూతి రాసి బొట్టు పెట్టి అలంకారం చేస్తున్నాడు పువ్వులతో. పంచాక్షరీ మహామంత్రాన్ని పైకి చదువుతున్నాడు బిగ్గరగా. అసలు మంత్రానికి అన్నిటికన్నా తక్కువ స్థాయి ఏమిటంటే పైకి వినపడేటట్టు చదవడం. బిగ్గరగా చదవడం అంటే చాలా తక్కువ స్థాయి. అంటే ఆయన ఆనందం అటువంటిది, అంత గట్టిగా చదువుతున్నాడు పంచాక్షరి. చదువుతూ ఇంకా విడిచిపెట్టలేక ఇంకొంచెం పువ్వులు పట్టరా మళ్ళీ స్వామికి అర్చన చేస్తానన్నాడు. భార్య పట్టుకొచ్చి పువ్వులు అక్కడ పెట్టింది. ఈలోగా పైన ఒక సాలెపురుగు పాకుతూ వచ్చి టక్కని శివలింగం మీద పడింది. నీలనక్క నాయనార్ చూస్తున్నాడు, ఈ సాలెపురుగుని ఎలా తీసేయాలి శివలింగం నుంచి అని. ఈ పక్క నిలబడి చూస్తున్న భార్య భరించలేకపోయింది. అమ్మో సాలెపురుగు మీద పడిందని, శంకరుడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని గబగబా శివలింగం మీద 2 చేతులు వేసి ఉఫ్ అని ఊదేసింది. ఆ ఊదేయడంలో ఆ సాలెపురుగు వెళ్ళిపోయింది. కానీ ఈవిడ నోట్లో ఉన్నటువంటి ఉమ్ము శివలింగం మీద పడింది. నీలనక్క నాయనార్ చూశాడు, నేను ఇంత శ్రద్ధతో ఆరాధన చేస్తాను శివలింగాన్ని, సాలెపురుగు పడితే నేను తీసేస్తాను దాన్ని. నువ్వెందుకు తొందరపడి ఊదేవు, ఎందుకు తొందరపడి ఉమ్ము వేసావు శివలింగం మీద? ఈ క్షణంలో నిన్ను నేను పరిత్యజిస్తున్నాను, నువ్వు ఇహ నాతో ఇంటికి రావద్దు, నువ్వు ఇక్కడ ఉండిపోన్నాడు అని ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు. శివాపరాధం చేసినాడు, వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇప్పుడు భార్య ఏమైంది? శత్రువు అయిపోయింది. వెళ్ళి నిద్రపోతున్నాడు నీలనక్క నాయనార్. నిద్రలో వరహాలరావు గారు ఇందాక చెప్పారే, అలా ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం, తెల్లటి శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై చూశావా, నాకు ఇక్కడ ఒక్క చోటే దద్దురు లెక్కలేదు. ఎందుకు ఎక్కలేదో తెలుసా? ఇక్కడ పాకే సమయంలోనే నీ భార్య ఊదీసింది. మిగిలిన చోట్ల సాలెపురుగుని ఎలా తీద్దాం అని నువ్వు ఆలోచించడంలో, అది పాకడంలో నా ఒళ్ళంతా దద్దురు లెక్కిపోయింది విషపురుగు అవడం వల్ల. నీ భార్య ఊదబట్టి ఇక్కడ ఒక్క చోట దద్దురు లెక్కలేదు. ఎవరు భక్తురాలు? నీ ఒంటి మీద పడితే నువ్వు అంతసేపు ఆలోచిస్తావా? వెంటనే ఇలా అంటావు, నా మీద పడింది కాబట్టి ఎలా తీద్దాం అని అంతసేపు ఆలోచించావు. అమ్మో నా స్వామికి ఏమైనా దురద పెడుతుందేమో అని వెంటనే ఊదేసింది నీ భార్య. మీ ఇద్దరిలో ఎవరిది భక్తి? వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడమన్నాడు. నీలనక్క నాయనార్ రాత్రికి రాత్రి గుళ్ళోకి వెళ్ళి భార్య పాదాల మీద పడి నమస్కారం చేసి, నాకన్నా నువ్వు భక్తురాలివని ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శత్రుండతిమిత్రుడవు అయిందా లేదా? ఇది వెనక రోజు నాయనార్లని చూసి పరవశించిపోయినటువంటి దూర్జటి శివుణ్ణి చూసి చెప్తున్నాడు, శివా చూశావా నీ నామం యొక్క గొప్పతనం? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు. టైం ఎంత అండి? కళ్ళజోడు మర్చిపోయాను. 8. అమ్మ తగ్గించేయకండి. పవి పుష్పంబగు అగ్నిమంసగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా. ఇదో గమ్మత్తు. విషము దివ్యాహారం అవుతుందా? తెలియక ఎవరైనా విషం తినేశాడు అనుకోండి, ఏమవ్వాలి? చచ్చిపోతాడు.
అంతేగాని విషం తిన్నటువంటి వాడికి అది దివ్యాహారం ఎలా అవుతుంది, అయి ఎలా బతుకుతాడు అంటే ఇది శివుణ్ణి చూసి చెప్తున్నాడు. శివ నీ నామము చెప్పుకున్న వాళ్ళకి ఇలా అయింది అంటున్నాడు దుర్జటి. ఎక్కడ జరిగింది? జరగకుండా ఈ మాట అనడుగా. ఎక్కడైనా జరిగిన వృత్తాంతం ఉందా? విషం తింటే విషంతో పుట్టి విషంతో పెరిగి విషం చేత అంత తేజోవంతుడైపోయినటువంటి స్థితి ఎవరికైనా దక్కిందా? పురాణంలో పూర్వకాలంలో జరిగిందా? జరిగింది ఒకరి విషయంలో. అసితుడు అని ఒక రాజు, ఆయన మరణించే సమయానికి ఒక్క పెద్ద భార్య మాత్రమే గర్భవతి, మిగిలిన రాణులు ఎవ్వరూ గర్భిణీ స్త్రీలు కారు. రాజు హఠాత్తుగా మరణించాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద భార్య కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు పైకొస్తే ఆయనకి పట్టాభిషేకం చేస్తారు. మిగిలిన రాణులకు ఆగ్రహం కలిగింది. మనకి గర్భం రాకముందే భర్త మరణించాడు, కానీ పెద్ద భార్య మాత్రం గర్భిణి, కాబట్టి ఈవిడ కుమారుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈవిడ కడుపులో ఉన్న పిల్లవాడు పుట్టడానికి వీల్లేదు. కాబట్టి వీడిని చంపేయాలంటే ఒక్కటే మార్గం, మహారాణికి గరళం పెట్టేయడమే, విషం తినిపించేయడమే. ఆవిడతో విషం తినిపిస్తే లోపల ఉన్న పిండానికి కూడా విషం వెళ్ళి మరణిస్తాడా పిల్లవాడని ఆ మహారాణిని కూర్చోబెట్టి గరళం తినిపించేశాడు. తినిపించేస్తే తెలియక ఆవిడ విషాన్ని తినేసింది. ఆవిడ నాభిగొట్టంలోంచి ఆ విషం లోపల ఉన్నటువంటి పిల్లవాడిలోకి వెళ్ళిపోయింది. అదే సమయానికి చవన మహర్షి చూశారు అటుగా వెళుతూ. ఆయనకు అనుగ్రహం కలిగింది, ఆయన పరమశివ భక్తుడు. ఆ లోపల ఉన్న పిల్లవాడిని రక్షించాలనుకున్నారు. ఆ రాణిని తీసుకెళ్లి తన ఆశ్రమంలో కూర్చోపెట్టి నిరంతరము శివకథలు చెప్తూ శివనామం చెప్పిస్తూ తాను శివనామం చెప్తూ శివనామ ప్రభావము చేత కడుపులో ఉన్న బిడ్డడిలోకి గరళము ప్రసరించిన మరణము లేకుండా శివనామమును ఔషధముగా ఇచ్చి రక్షించారు. గరళము లోపల ఉన్న మరణించకుండా పుట్టి తేజోవంతుడుగా పెరిగిన బిడ్డ కనుక సగరుడు అయ్యాడు. ఆయనకి పేరు వేరే పెట్టల, ఆయనే సగరుడు. ఆయన బిడ్డలే 60,000 మంది సగరులు. వారు తవ్విన గోతులలోకి వచ్చిన నీళ్లే సాగరములు. కాబట్టి ఆ సగర చక్రవర్తియే విషముతో పుట్టాడు. ఈశ్వర నీ నామమును పట్టుకున్నటువంటి వారు లోపల విషము తిన్నవాళ్ళైనా విషము లోపలికెళ్ళినా చిన్న పసికందైనా పిండమైనా మరణించకుండా అంగవైకల్యం లేకుండా బయటికొచ్చి విషంతోటే పెరిగి పెద్దవాడై ఈ లోకాలని పరిపాలించాడా లేడా? ఈశ్వర నీ నామం ఎంత గొప్పదయా, సృష్టిలో ఇలా ఎవరైనా చెయ్యగలరా? నీ నామము చేసింది శంకర. కాబట్టి పవి పుష్పంబగు అగ్ని మంచగు నా ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది ధూర్జటి గొప్పతనం, ఇది మా ధూర్జటి గొప్పతనం. లోకం దగ్గరికి వచ్చి చెప్పలా, తన మనస్సుకి చెప్పలా, శివుడి దగ్గరికి వెళ్ళి శివుడికి చెప్పాడు శివనామం యొక్క గొప్పతనాన్ని. శివుడు ఎంత పొంగిపోయి ఉండాలి, ఇంత వాయులింగం. నిజంగా ఈ పద్యం చదువుతున్నప్పుడు, ఈ పద్య వ్యాఖ్యానం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్నటువంటి శివమూర్తి ఎంత పొంగిపోయి ఉంటాడు. మళ్ళీ ఆ ధూర్జటి పద్యాలు మళ్ళీ ఇన్నాళ్ళకి వినపడుతున్నాయని ఎంత పరవశించిపోతాడు ఆయన స్వామి. ఈ మాటలు చెప్పి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యులని దగ్గరగా 90 సంవత్సరములు పూర్తయిపోయి రుద్రాక్షలతో చేయబడిన కిరీటం పెట్టుకుని ఉంటారు. ఆయన శ్రౌత శైవ ఆరాధ్య పీఠాధిపతులు, హైదరాబాద్లో ఉంటారు. ఆ నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన ఎప్పుడూ శివనామం చెప్తూనే ఉంటారు. ఎప్పుడు నేను అలాంటి మహాపురుషుణ్ణి ఒకడిని చూశానండి. ఆయన ఇప్పటికీ ఉన్నారు. రాజమండ్రి పట్టణంలో మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడు ఇవాళ పక్షపాతం వచ్చి మంచంలో పడుకుని ఉన్నారు. వారు మా ఇంటికి వస్తే నేను అటువంటి మహాపురుషుడికి నేను ఒక్కరోజు ఆతిథ్యం ఇవ్వాలని వారి పాదాలు పట్టుకుని నేను వారిని మా ఇంటికి తీసుకొచ్చాను. వారు కూర్చున్నారు. కూర్చుని సాయంకాలం 4:30కో 5కో నేను ఆయన పక్కన కూర్చున్నాను. రాత్రి 9 అయింది. నా భార్య ఎన్ని మాటలో వచ్చి అయ్యా మీరు పలహారానికి లేస్తారా అని అడుగుతూనే ఉంది. 4 గంటల సేపు ఆయన ఆ శివనామం గురించి శివుడి గురించి అలా చెప్పేస్తూనే ఉన్నారు. ఎన్ని శ్లోకాలో ఎన్ని పద్యాలో ఏమి ధారణో ఎంత పొంగో
చెప్పి చెప్పి ఫలహారానికి వెళ్ళారు. రాత్రి 11 పార్వతీ కళ్యాణం చెప్పారు ఫలహారం చేస్తూ. ఆ పొంగులు తిన్నది ఇంత, తిన్నదేముంది ఆ నామమే. రాత్రి పడుకున్నారు. అటువంటి పెద్దలు ఇంట్లో పడుకుని ఉండగా మంచం మీద పడుకోకూడదని నేను భూషయనం చేశాను. నిద్ర పట్టక రాత్రి 12-1 గంట వేళ దోమలు కుడతాయేమో అని గదిలోకి వెళ్ళేటప్పటికి ఆయన 2 కాళ్ళు ఇలా స్పీడ్గా ఊపేస్తున్నారు. నేను అనుకున్నాను దోమలు కరుస్తున్నాయి ఇలా ఉందనుకుని మరి పాదం పట్టుకుని, అయ్యా మిమ్మల్ని దోమలు ఇబ్బంది పెట్టాయా, మర్చిపోయానండి జట్టు పెట్టడం అన్నాను. అంటే ఆయన అన్నారు, నేను దోమలు కుట్టి కాదు అయి కోటేశ్వరరావు, కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చొడబో నీటికిన్ కాదాముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు నీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మీ దారిద్ర్యులు కారులు కొలకట శ్రీకాళహస్తీశ్వర ధూర్జటి ఏం చెప్పాడయా, ఇలా కూర్చో నీకు చెప్తా అని కూర్చోబెట్టేసి ఆ ఆనందంలోనయ్యా కాళ్ళు ఊపేస్తున్నాను. దోమలు కుట్టాయో లేదో నాకేం తెలిసిందే. ఆ పద్యం గురించి ఓ 2 గంటలు మాట్లాడేసి పాపం నువ్వు పడుకుంటావేమో పడుకో అన్నారు. అప్పటికి 1 గంట ఆ కాళ్ళు ఊపుతూనే ఉన్నారు. రాత్రి లేదు పగలు లేదు. ఇప్పటికీ పక్షవాతంతో మహానుభావుడు మంచంలో ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ శివనామ జపం, ఆ ఆనందం ఇదే అంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. వాళ్ళ ఆనందానికి హద్దేది, ఉపాధి నలిగిపోతుంటుంది, దీనికి రోగభూయిష్టం అయిపోతూ ఉంటుంది, ఇది క్లేశపడిపోతూ ఉంటుంది. వాళ్ళకి దాంతో సంబంధం ఉండదు, వాళ్ళ ఆనందమే. ఆ ఆనందంతో ఆ చెప్పేసుకోవడమే. కాబట్టి నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల విషయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి జీవితంలో శివనామము యొక్క గొప్పతనం ఒకసారి వారి స్వీయ చరిత్రలో రాసుకున్నారు. నేను చెప్పింది మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి గురించి. నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారు ఒకసారి నిర్మల్ వెడితే ఒక బ్రాహ్మణుడు ఆయన మీద పడి కొట్టినంత పని చేశాడు. ఒక్క మాట మాట్లాడకుండా. ఏమిటి పాపం అంటే వీరి ఇల్లు ఆయనకి అద్దెకిచ్చారు. అయ్యా 6 నెలలు అయిపోయింది నువ్వు అద్దె ఇవ్వలేదు, నాకున్నది ఆధారం అదే కదా, ఆ అద్దె మరి ఇప్పించద్దా అని ఆయన భార్య ఆయనకి ఎవరో ఇష్టులైన వారు పక్కన ఉండగా అడిగారట. నన్ను అలా అడుగుతావా నువ్వు అని మీద పడి కొట్టినంత పని చేశాడు ఆయన. ఈయనున్న విడిదికి వచ్చి పైగా నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారు చాలా బాధపడి రాత్రల్లా శివనామం చేశారు. శంకర ఒకవేళ నేను తప్పు చేశానంటావా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా నాకు డబ్బు రావలసే ఉండి ఉండవచ్చు, అద్దె రావలసి ఉండి ఉండవచ్చు, కానీ అతని మనస్సు బాధపడే సమయమని తెలుసుకోలేక నేను ఆయన భార్యతో కొంతమందితో ఉండగా నేను వెళ్ళి అడిగానా, నాది దోషమా, శంకరా నన్ను క్షమించు, ఈ పాపం పోవడానికి, వేరొకరి మనస్సు అంత బాధ పెట్టినటువంటి పాపము క్షమించడానికి ఈ రాత్రంతా నీ నామం చేస్తూ కూర్చుంటానని ఆయన శివనామం చేసుకుంటూ కూర్చున్నారు. తెల్లవారింది, సంధ్యావందనం చేసుకుని అభిషేకం చేసుకుని బయటికి వచ్చారు. నిన్న రాత్రి కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి తెల్లవారేటప్పటికి పంచె కట్టుకుని పెద్ద పూలదండ పట్టుకుని వచ్చి నిర్మల శంకర శాస్త్రి ఆరాధ్యుల వారి మెడలో వేసి ఆయన పాదాల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేసి ఆయన కాళ్ళు కడిగాడు. ఎంత పొరపాటు చేశానండి, నన్ను ఏదో ఉన్మాదం ఆవహించింది, మీ వంటి వారిని ఎందుకంత తిట్టేశానో తెలియదు, ఆ కోపం ఎందుకు వచ్చేసిందో తెలియదు, కానీ రాత్రల్లా నిద్రపట్ల. ఏమిటో ఎవరో నువ్వు ఎంత తప్పు చేశావు, ఎంత తప్పు చేశావు, ఎంత తప్పు చేశావు, ఏ తప్పు చెయ్యని వాడు తాను తప్పు చేశానేమోనని నన్ను ప్రార్థన చేస్తున్నాడు. తప్పు నీది బాధవాడిది, తప్పు నీది బాధవాడిది అని చెప్తున్నట్టే అనిపించింది. నా దోషం నివృత్తి చేసుకోవడానికి, క్షమార్పణ చెప్పుకోవడానికి వచ్చానని వచ్చి శంకరశాస్త్రి ఆరాధ్యుల వారి కాళ్ళ మీద పడ్డాడు. శివనామమునకు గొప్పతనం ఉన్నది అని మీరు నమ్మవచ్చా, నమ్మకూడదా? నమ్మవచ్చు. కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ధూర్జటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన కాళహస్తీశ్వర శతకంలో ఒక చోట ఒక మాట అంటాడు, అస్తమానం శివనామం చెప్పాలని ఉంటుంది, లోపల తిరుగుతూ ఉంటుంది, కానీ ఏమో ఎప్పుడైనా విస్మృతి కలుగుతుందేమో, నేను శివనామం చెప్పలేకపోతానేమో, శివనామమే చెప్పుకునేటట్టు ప్రకటముగా మాట్లాడుతున్నా అది శివనామముగా మారిపోయేటట్టు ఒక గొప్ప యుక్తిని మనకి ఆయన ప్రతిపాదన చేశాడు. ఎలా ప్రతిపాదన చేశాడు? లోకానికి బోధ చేయలేదు. ఆయన ఒక గురువుగా కూర్చుని మీ అందరూ వినండి, మీరు ఇలా చెయ్యండి అని ఆయన చెప్పలేదు. శంకర భగవత్పాదుల యొక్క ప్రభావం